దుర్యోధనుడు చేసిన లక్క ఇంటి కుట్రను పాండవులు తప్పించుకున్నారు. అడవిలో హిడింబాసురుణ్ణి భీముడు సంహరించాడు. ఆ తర్వాత భీముడు హిడింబిని వివాహం చేసుకున్నాడు. ఘటోత్కచుడు పుట్టాడు. పాండవుల వారసుల్లో మొదటివాడు ఆ ఘటోత్కచుడే. ఆ తర్వాత అక్కడి నుంచి పాండవులు, కుంతి వ్యాసుడి సలహాతో ఏకచక్రపురంలో ఎవరూ గుర్తుపట్టని బ్రాహ్మణ వేషాల్లో భిక్షాటన చేస్తూ అజ్ఞాతంగా గడిపారు. కౌరవులు ఎటునుంచి ఏ ప్రమాదాన్ని సృష్టిస్తారో తెలియదు కాబట్టి కొన్నాళ్లు అజ్ఞాతంగా గడిపితే మంచిదని వ్యాసుడే సలహా ఇచ్చాడు. అందుకే హస్తినాపురం ఆధీనంలో లేని ఏకచక్రాపురంలో బ్రాహ్మణ వేషాల్లో పాండవులు జీవించారు. అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంట్లో ఆశ్రయం పొందారు. ఆ ఊర్లో ప్రజలంతా రోజూ భయంగా గడపడం పాండవులు చూశారు. ఒకసారి పాండవులకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమాని ఏడుస్తూ కుంతికి కనిపించింది. కుంతి వెళ్లి ఆమెను ఓదార్చి విషయం కనుక్కుంది. అప్పుడు ఆమె ఆ ఊర్లో జనం ఎందుకు భయపడుతున్నారో కథంతా చెప్పింది. ఏకచక్రపురం దగ్గరలోనే ఒక అడవి ఉంది. ఆ అడవిలో బకాసుర అనే ఒక భయంకర రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుడు రోజూ ఈ ఊరు మీద పడి ప్రజలను భక్షించేవాడు. ఆ రాక్షసుణ్ణి ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు ఊరివారంతా ఆ రాక్షసుణ్ణి ప్రాధేయపడి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం రోజూ ఒక ఇంటి నుంచి బండెడు తిండి, ఒక మనిషి ఆహారంగా ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్ళాలి. ఆ ఒప్పందంలో భాగంగా ఆ రోజున పాండవులకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమాని కుమారుడు వెళ్ళాలి. అందుకే ఆమె ఏడుస్తోందని ఆమె నుంచి కుంతి తెలుసుకుంది. కుంతి ఆమెకు అభయమిచ్చింది. మీ కొడుకు బదులుగా తన కుమారుడు భీముణ్ణి పంపిస్తానని చెప్పింది. తల్లి మాటను గౌరవించి ఆ బండెడు అన్నంతో పాటు భీముడు వెళ్ళాడు. దారిలో ఆకలేసి ఆ బండెడు అన్నాన్ని భీముడే తినేశాడు. బకాసురుడి దగ్గరకు ఖాళీ చేతులతో వెళ్లి నిల్చున్నాడు. అప్పుడు బకాసురకి భీముడికి ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో బకాసురుణ్ణి సంహరించాడు భీముడు. ఊరికి పట్టిన పీడను భీముడు వదిలించాడు. అలా హిడింబాసుర తర్వాత బకాసురుణ్ణి సంహరించాడు భీముడు. ఈ ఘటన జరిగిన తర్వాత కొన్నాళ్లకు ఏకచక్రాపురానికి ఒక పండితుడు వచ్చాడు. అతనికి పాండవులు ఆతిథ్యమిచ్చారు. ఆయన ఎన్నో రాజ్యాలు తిరిగారు. ఆ విశేషాలు చెప్తూ పాంచాల దేశం గురించి చెప్పాడు. పాంచాల దేశాన్ని ద్రుపదుడు పరిపాలిస్తున్నాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. వారు దృష్టద్యుమ్న, పాంచాలి. పాంచాల దేశ యువరాణి కాబట్టి ఆమెకు పాంచాలి అని పేరు. ద్రుపదుడి కుమార్తె కాబట్టి ఆమెకు ద్రౌపది అనే పేరు కూడా ఉంది. ద్రుపదుడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ జ్వాలల నుంచి పుట్టింది ద్రౌపది. తల్లి గర్భం నుంచి జన్మించిన యువతి కాదు, యజ్ఞం నుంచి పుట్టింది కాబట్టి ఆమెకు యజ్ఞసేన అనే పేరు కూడా ఉంది. చామరఛాయ రంగులో ఉండే అద్భుత సౌందర్యం ఆవిది. అందుకే కృష్ణ అనే పేరుతో కూడా పిలుస్తారు. ద్రౌపదికి ఇన్ని పేర్లు ఉన్నాయి. అలా ద్రౌపది గురించి ఆ పండితుడు పాండవులకు చెప్పాడు. పాంచాల దేశంలో ఆ ద్రౌపదికి తండ్రి ద్రుపదుడు స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి వెళితే మీకు దానాలు అందుతాయని పాండవులకు చెప్పాడు ఆ పండితుడు. పండితుడు వెళ్లిన వెంటనే పాండవులను చూసేందుకు వ్యాసుడు వచ్చాడు. ఆయన కూడా ద్రౌపది స్వయంవరానికి వెళ్లాలని పాండవులకు చెప్పాడు. ద్రౌపది కారణజన్మురాలు. ద్వాపర యుగంలో రాక్షస సంహారం కోసం పుట్టిన పరాశక్తి అని వ్యాసుడు ఆమెను వర్ణించాడు. ద్రౌపది తండ్రి ద్రుపదుడే ఒకప్పుడు ద్రోణుడి స్నేహితుడు. వారిద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. ద్రోణుడు పేదరికల్లో ఉన్నప్పుడు ద్రుపదుడు యువరాజు. సహాయం కోసం ద్రోణుడు మిత్రుడి దగ్గరకు వెళితే ద్రుపదుడు అవమానించాడు. ఆ తర్వాత ద్రోణుడు పాండవులు, కౌరవులకు గురువు అయ్యాడు. అర్జునునికి సకల విద్యలు నేర్పించి గురుదక్షిణగా ద్రుపదుడి ప్రాణాలు కావాలని కోరాడు. అర్జునుడు పాంచాల దేశం మీద దాడి చేసి ద్రుపదుణ్ణి బంధించి గురువుగారి కాళ్ల దగ్గర పడేశాడు. అక్కడితో ద్రోణుడి పగ చల్లారింది. ఆ తర్వాత ద్రుపదుణ్ణి క్షమించి వదిలేశాడు. కాని ద్రోణుడు చేసిన అవమానాన్ని ద్రుపదుడు మర్చిపోలేదు. కాని సైన్య బలంతో ద్రోణుణ్ణి గెలవలేమని ద్రుపదుడికి అర్థమైంది. ఒక అతీత శక్తిని సృష్టించి ద్రోణుణ్ణి నాశనం చేయాలని ద్రుపదుడు అనుకున్నాడు. ద్రోణుణ్ణి సంహరించే శక్తి కలిగిన కుమారుడి కోసం ద్రుపదుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలోంచి ఒక వీరుడు వచ్చాడు. ఒక అద్భుత రథం, కవచం, ఖడ్గాలతో ఒక వీరుడు ఆ యజ్ఞం నుంచి వచ్చాడు. అతనే దృష్టద్యుమ్న. ఆ తర్వాత అదే యజ్ఞం నుంచి మరో యువతి జన్మించింది. ఆమె ద్రౌపది. అసుర అంశలో ఉన్న క్షత్రియులను ఈమె నాశనం చేస్తుందని యజ్ఞదేవత ద్రుపదుడికి చెప్పింది. అలా అతీత శక్తులతో జన్మించిన వీరవనిత ద్రౌపది. పరాశక్తి రూపం కనుక శ్రీకృష్ణుడికి ఈమె చెల్లెలవుతుంది.
అందుకే శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఆప్యాయంగా చూశాడు. సుగంధాల్లో అత్యద్భుతం అని చెప్పే నల్ల కలువ సుగంధం వెదజల్లే గొప్ప అందం ద్రౌపదిది. అలాంటి ద్రౌపదికి అర్జునుడి లాంటి వరుడు రావాలని కోరుకున్నాడు ద్రుపదుడు. ఎందుకంటే ద్రోణుడు తనపైకి అర్జునుణ్ణి యుద్ధానికి పంపినప్పుడు అతని వీరత్వాన్ని చూశాడు. అందుకే ఒక కష్టమైన స్వయంవరాన్ని పెట్టాడు. ఆ స్వయంవరం గెలిచే వీరుడు అర్జునుడు ఒక్కడేనని ద్రుపదుడికి తెలుసు. కానీ ఈలోపు లక్క ఇంటిలో జరిగిన కుట్రలో పాండవులు మరణించారన్న వార్త ద్రుపదుడి వరకు చేరింది. అయితే పాండవులు మరణించారన్న పుకార్లను ద్రుపదుడు నమ్మలేదు. వారు మారువేషాలతో ఎక్కడో ఒకచోట ఉండే ఉంటారన్న నమ్మకంతో స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఏకచక్రపురానికి వచ్చిన పండితుడు ఆ స్వయంవరం గురించి పాండవులకు చెప్పడం, వ్యాసుడు కూడా అదే విషయాన్ని చెప్పడం ఆ తర్వాత జరిగాయి. స్వయంవరం సమయంలో బ్రాహ్మణులకు రాజులు దానాలు చేస్తారు. అలా పాండవులు బ్రాహ్మణులే అనుకొని వారికి లాభం జరగాలన్న ఉద్దేశంతో ఆ పండితుడు స్వయంవరం గురించి చెప్పాడు. అలా ద్రౌపది స్వయంవరం విషయం పాండవులకు తెలిసిందే. అలా పాండవులు తల్లి దగ్గర అనుమతి తీసుకొని పాంచాల దేశం వైపు వెళ్లారు. పాంచాల నగరం ఎంత అందమైన నగరమో భారతంలో వర్ణన ఉంది. ముఖ్యంగా స్వయంవరం వేదికను చాలా అద్భుతంగా నిర్మించారు. క్షత్రియులంతా ఒకవైపు ఉన్నారు. యజ్ఞాలకు దానాలకు వచ్చిన బ్రాహ్మణులు మరోవైపు కూర్చున్నారు. వారిలో పాండవులు కూడా బ్రాహ్మణ వేషాల్లో కూర్చున్నారు. ఈ స్వయంవరానికి దుర్యోధనుడు, దుశ్శాసన, కర్ణుడు, శకుని, శల్య లాంటి రాజులంతా వచ్చారు. అప్పుడు దృష్టద్యుమ్నుడు స్వయంవరం నిబంధనలను చెప్పాడు. సభా భవనం పైకప్పున ఒక మత్స్య యంత్రం ఉంటుంది. చేపతో ఉన్న చక్రం తిరుగుతూ ఉంటుంది. కింద ఒక ప్రత్యేకమైన ధనుస్సు, 5 బాణాలు ఉంటాయి. ఈ ధనుస్సుతో కింద నీటిలో కనబడుతున్న మత్స్య యంత్రం ప్రతిబింబాన్ని చూస్తూ పైన ఉన్న చేపను కొట్టాలి. ఇది పరీక్ష. ఎవరు గెలుస్తారో వారిని ద్రౌపది వరిస్తుందని దృష్టద్యుమ్న చెప్పాడు. అర్జునుడు తప్ప ఈ పరీక్ష ఎవరూ గెలవలేరని ద్రుపదకి తెలుసు. అర్జునుడు ఖచ్చితంగా ఈ స్వయంవరానికి వచ్చాడని ద్రుపదుడి నమ్మకం. అందుకే ఇంత కష్టమైన పరీక్ష పెట్టాడు. ఇదే స్వయంవరం చూసేందుకు మరొకరు కూడా వచ్చారు. వారే శ్రీకృష్ణ, బలరామ. మహాభారతంలో శ్రీకృష్ణుడు, పాండవులు కలిసే మొట్టమొదటి ఘట్టం ఇదే. పాండవులు శ్రీకృష్ణుడిని గుర్తించలేదు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం పాండవులను చూశాడు. బలరాముడికి పాండవులను చూపించాడు. మొట్టమొదట కర్ణుడు మత్స్యయంత్రాన్ని కొడదామని ముందుకు వెళ్ళాడు. కానీ అతన్ని చూడగానే ద్రౌపది, ఈ వ్యక్తి మత్స్యయంత్రాన్ని కొట్టినా నేను వరించను అని చెప్పేసింది. కర్ణుడు సూతుడని ద్రౌపదికి తెలుసు. పైగా అప్పట్లో స్త్రీలకు ఉండే స్వేచ్ఛను ఈ ఘటన చెప్తోంది. వారికి ఇష్టం లేని వారిని నిరాకరించే హక్కు స్త్రీలకు ఉంది. ఆ తర్వాత ఎందరో రాజులు ప్రయత్నించినా మత్స్య యంత్రాన్ని కొట్టలేకపోయారు. ఆ తర్వాత బ్రాహ్మణులు కూర్చున్న వైపు నుంచి ఒక యువకుడు మత్స్యయంత్రం దగ్గరకు వచ్చాడు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ కాలం పద్ధతుల ప్రకారం క్షత్రియ కన్యను బ్రాహ్మణుడు వివాహం చేసుకోవచ్చు. కానీ ఒక బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టగలడా అని అందరూ ఆశ్చర్యపోయారు. అతను వస్తూనే ధనస్సుని తీసుకొని బాణం సంధించి మత్స్యయంత్రాన్ని అతి తేలికగా కొట్టాడు. అతనే అర్జునుడు. కానీ జడలు కట్టిన జుత్తు, బ్రాహ్మణ వేషంలో ఉన్న అతన్ని ఒక్క కృష్ణుడు తప్ప ఎవరూ గుర్తుపట్టలేదు. నిబంధన ప్రకారం ద్రౌపది అర్జునుడి మెడలో వరమాల వేసింది. ఒక బ్రాహ్మణుడు ద్రౌపదిని చేపట్టడం చూసి అక్కడి రాజులు అవమానంగా భావించారు. అతనిపై దుర్యోధనుడితో సహా అందరూ దాడి చేశారు. కానీ అర్జునుడు, భీముడు అందరినీ ఓడించారు. వచ్చినవాడు బ్రాహ్మణుడు కాదని కర్ణుడికి అనుమానం వచ్చింది. ఈలోపు కృష్ణుడు వచ్చాడు. బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను చేపట్టడం తప్పులేదు గనుక గొడవ పడడం మర్యాద కాదని అందరికీ చెప్పాడు. అక్కడితో చేసేది లేక అందరూ ఎవరిదారిన వాడు వెళ్లారు. అలా ద్రౌపది స్వయంవరం జరిగింది. బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ఆమెను వీరోచితంగా చేపట్టాడు. స్వయంవరంలో గెలిచినా అర్జునుడు బయటపడలేదు. బ్రాహ్మణ వేషంలోనే ఉన్నాడు. తాను వరించిన ద్రౌపదిని తీసుకొని మిగిలిన పాండవులతో కలిసి అర్జునుడు ఏకచక్రపురంలో బస చేసిన ఇంటికి వచ్చారు. లోపల కుంతీదేవి ఉంది. ఎప్పట్లాగే అర్జునుడు, అమ్మా భిక్ష తెచ్చాం అన్నాడు. స్వయంవరం ఘట్టానికి వెళ్ళింది దానధర్మాల కోసమే కదా, ఆ దానాలు తీసుకొచ్చారని కుంతి అనుకుంది. స్వయంవరంలో దక్కిన ద్రౌపది కూడా కన్యాదానం కిందకే వస్తుంది. అందుకే అర్జునుడు అలా అన్నాడు. అర్జునుడి మాట లోపల నుంచి విన్న కుంతి, తెచ్చిన భిక్షను 5గురు సమానంగా పంచుకోండి అనేసింది. పాపం బయట ఉన్నది ద్రౌపది అన్న విషయం కుంతికి తెలియదు. అలా బయటకు రాగానే ద్రౌపదిని చూసి కుంతి ఒక్క క్షణం ఏడ్చేసింది. 5గురిని సమానంగా పంచుకోమని అన్నందుకు బాధపడింది. ఎప్పుడూ అసత్యం ఆడని కుంతి
తన మాటను వెనక్కు తీసుకుంటే సత్యవ్రతాన్ని తప్పినట్లవుతుంది. అలాగని 5గురిని వివాహం చేసుకోమని ద్రౌపదికి చెప్తే అది అధర్మమవుతుంది. అందుకే ఈ ధర్మ సందేహాన్ని యుధిష్ఠిరుణ్ణి అడిగింది కుంతి. అప్పటి ధర్మం ప్రకారం ద్రౌపదిని 5గురు వివాహం చేసుకోవచ్చని చెప్పాడు ధర్మరాజు. ఈలోపు ద్రుపదుడి దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. స్వయంవరం జరిగింది, కానీ శాస్త్రోక్తంగా వివాహం జరిపించాలి. అందుకు పాండవుల కుటుంబాన్ని ద్రౌపదితో సహా తన రాజ్యానికి ఆహ్వానించాడు ద్రుపదుడు. అందరూ పాంచాల రాజ్యానికి వెళ్లారు. అక్కడే ద్రౌపదిని 5గురు పాండవులు వివాహం చేసుకుంటామని చెప్పారు. ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు. అది సాధ్యమేనా అని అడిగాడు. ఇంతకీ బ్రాహ్మణులుగా ఉన్న మీరెవరు అని అడిగాడు ద్రుపదుడు. అప్పుడు తాము పాండవులమని, ఈమె తమ తల్లి కుంతీదేవి అని పరిచయం చేశాడు యుధిష్ఠిరుడు. తన కుమార్తె ద్రౌపదిని వివాహం చేసుకున్నది అర్జునుడే అని తెలిసి ద్రుపదుడి ఆనందానికి అవధుల్లేవు. తన అన్నలకు వివాహం కాకుండా తాను చేసుకోవడం భావ్యం కాదని అర్జునుడు చెప్పాడు. అప్పుడు 5గురు ద్రౌపదిని వివాహం చేసుకోవచ్చని, అది ధర్మబద్ధమేనని చెప్పాడు ధర్మరాజు. అప్పుడు వ్యాసుడు పాండవుల పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. కారణ జన్ములకు దైవాంశగా పుట్టిన వారికి నియమాలు వేరుగా ఉంటాయని కూడా చెప్పాడు. ప్రతి మన్వంతరానికి ఇంద్రుడు మారుతుంటాడు. ఇంద్ర అనేది పదవి పేరే తప్ప మనిషి పేరు కాదు. ఒకసారి ఇప్పటి ఇంద్రుడు ఒక ఋషిని అవమానించాడు. ఆ ఋషి ఇంద్రుణ్ణి గుహలో బంధించాడు. వైవస్వత మన్వంతరంలో ఇంద్రుడు పేరు తేజస్వి. లోపలికి వెళ్లిన ఇంద్రుడికి మరో 4 తనలాగే ఉన్నవాళ్లు కనిపించారు. వారెవరు అని ఋషిని అడిగాడు. అప్పుడు వాళ్ళు వేరే మన్వంతరాల్లో ఉన్న ఇంద్రులే. వాళ్ళు నీలాగే తప్పులు చేసి ఇలా బంధించబడ్డారు అని చెప్పారు. మీ 5గురు ద్వాపర యుగంలో పాండవులుగా పుట్టి లోక కళ్యాణం చేస్తారని చెప్పాడు. వాళ్లలో ఇంద్రుడి అంశ అర్జునుడిగా, మిగిలిన ఇంద్రుల్లో యముడి అంశతో ధర్మరాజు, వాయు అంశతో భీముడు, అశ్వనీ దేవతల అంశతో నకుల సహదేవులు పుట్టారని వ్యాసుడు చెప్పాడు. ఇక ద్రౌపది తల్లి కడుపున పుట్టిన సామాన్య స్త్రీ కాదు, యజ్ఞం నుంచి పుట్టింది. స్వర్గలక్ష్మి రూపమే ఈ ద్రౌపది. స్వర్గలక్ష్మి ఇంద్రుడి భార్య, అంటే ఇంద్రాణి. కనుక ఆమె శక్తి ఈ 5గురు ఇంద్రులకు చెందుతుందని వ్యాసుడు చెప్పాడు. అలా చెందాలి కాబట్టే కుంతి నోటి నుంచి దైవ సంకల్పంగా అందరూ పంచుకోండి అనే మాట వచ్చిందని వ్యాసుడు చెప్పాడు. అందువల్ల దైవాంశతో పుట్టిన ద్రౌపదిని పాండవులు వివాహం చేసుకోవచ్చని ధర్మ సూక్ష్మాన్ని వివరించాడు వ్యాసుడు. అలా ద్రౌపది గత జన్మలో నలచక్రవర్తి కుమార్తె అయిన ఇంద్రసేన అని ఆమె గురించి చెప్పాడు వ్యాసుడు. ఆమె శివుడు కోసం తపస్సు చేసి 5 సార్లు తనకు భర్త కావాలని కోరుకుంది. తథాస్తు అన్నాడు శివుడు. వచ్చే జన్మలో ధర్మబద్ధంగా 5గురు భర్తలను పొందుతావని వరాన్ని ఇచ్చాడు శివుడు. ఆ ఇంద్రసేన ద్రౌపదిగా జన్మించిందని, ఆమెకు 5గురు భర్తలు ఉండడం దైవ నిర్ణయమని చెప్పాడు వ్యాసుడు. అక్కడితో ద్రుపదుడికి వచ్చిన అనుమానాలు తీరిపోయాయి. అలా 5గురితో ద్రుపదుడు ద్రౌపదినిచ్చి వివాహం చేశాడు. ఆ వివాహానికి శ్రీకృష్ణుడు, నారదుడు సహా చక్రవర్తులంతా వచ్చారు. అప్పుడే నారదుడు పాండవులకు, ద్రౌపదికి సూచనలిచ్చాడు. ఇది విచిత్రమైన వివాహం. 5గురు భర్తలున్నప్పుడు భార్య ఎలా ఉండాలో, భర్తలు ఎలా వ్యవహరించాలో నారదుడు వారికి చెప్పారు. ఒక భర్తతో ఆ భార్య ఏడాది ఉండాలి. అలా ఒక్కో ఏడాది ఒక్కో భర్త దగ్గర ఉండాలి. ఒక భర్త దగ్గర ద్రౌపది ఉన్నప్పుడు మిగిలిన వారికి వారి వారి స్థాయిల్లో గౌరవం ఇవ్వాలి. ధర్మరాజుతో ద్రౌపది ఉన్న ఏడాదిలో మిగిలిన 4గురిని మరుదులుగా మాత్రమే చూడాలి. ఆ మరుదుల్లో చివరి వాడిని కుమారుళ్లా చూడాలి. 2వ వాడైన భీముడికి భార్యగా ఉన్న ఏడాదిలో పెద్దవాడైన ధర్మరాజుని మామగారిలా గౌరవించాలి. గురుభావంతో చూడాలి. వినడానికే కష్టంగా ఉంది. ముందరి ఏడాది భర్తగా చూసిన వ్యక్తి ఆ మరుసటి ఏడాది గురువుగా చూడాలి. అలాగే అంతకుముందు పుత్రవాత్సల్యంతో చూసిన మరిదిని ఆ తర్వాత ఏడాది భర్తగా చూడాలి. ఇంత సంక్లిష్టమైన పద్ధతులు ఇవన్నీ ఒక్కటైనా తప్పకుండా నియమంతో, నిష్ఠతో జీవితాంతం పాటించింది కాబట్టే ద్రౌపది మహాపతివ్రత అయింది. నిజానికి పతివ్రతల పేర్లు చెప్పాల్సి వస్తే మొదట చెప్పాల్సింది ద్రౌపది పేరే. ఎందుకంటే ఇక్కడ 5గురు భర్తలు, మానసిక సంఘర్షణ, వీటన్నిటినీ నియంత్రణ చేసుకుంటూ తన ధర్మాన్ని నిర్వర్తించాలి. అది సామాన్యమైన విషయం కాదు. ఇటు పాండవులు కూడా ధర్మబద్ధంగా నడుచుకున్నారు. ద్రౌపది విషయంలో నారదుడు చెప్పిన నియమాలను జీవితాంతం పాటించారు. అలా భార్యగా, వదినగా, మరదలిగా, తల్లిగా, కూతురుగా ఇన్ని రకాల పాత్రలను నిజ జీవితంలో పోషించిన ఒకే ఒక ఇతిహాస పాత్ర ద్రౌపది. ఇంకెవరూ లేరు. అందుకే ఆమె మహాపతివ్రత. పాండవులకు కూడా నారదుడు కొన్ని నియమాలను చెప్పాడు. ద్రౌపది ఒక భర్తతో నివసిస్తున్నప్పుడు ఆ ఇంటిలోకి మిగిలిన 4గురిలో ఏ ఒక్కరూ పొరపాటున కూడా వెళ్లకూడదు. ఈ నియమాన్ని ఎవరైనా తప్పితే
ఆ తప్పిన సోదరుడు 12 ఏళ్ల పాటు అరణ్యవాసం చేస్తూ తీర్థయాత్రలు చేయాలి. వీటన్నిటినీ అందరూ పాటించారు. అయితే పాండవులు బతికే ఉన్నారని తెలిసి దుర్యోధనుడు, దుశ్శాసన, కర్ణ, శకునిలు తెగ బాధపడిపోయారు. అలాగే లక్క ఇంటి కుట్ర చేసింది తామే అని తెలిసిపోతుందని భయపడ్డారు. వారిపై మళ్లీ కుట్ర చేయాలని అనుకున్నారు. అయితే ప్రస్తుతం ద్రుపదుడి అండ వారికుంది. అలాగే సాక్షాత్ శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నాడు. ఇలాంటి సమయంలో వారిపై కుట్ర చేయడం సాధ్యం కాదని అనుకుని ఊరుకున్నారు. అప్పుడే కర్ణుడు కుట్రలతో లాభం లేదు, యుద్ధం చేద్దాం అని దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టాడు. అటు పాండవులు బతికే ఉన్నారన్న విషయం విని ధృతరాష్ట్రుడు బయటకు ఆనందించినట్లు నటించాడు. మనసులో మాత్రం విషం కక్కాడు. అప్పుడే దుర్యోధనుడు ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చాడు. యుద్ధం గురించి చెప్పాడు. పాండవులు మరణిస్తేనే తన కొడుకు సుఖపడతాడన్నది ధృతరాష్ట్రుడి స్వార్థం. అందుకే సొంత తమ్ముడి కుమారులని తెలిసి కూడా కుట్రలు చేశాడు. అంత దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు. యుద్ధం జరగాలంటే భీష్మ, విదుర, ద్రోణ వీరు సహకరించాలి. వీరందరితో ఒక సమావేశం పెట్టించాడు దుర్యోధనుడు. పాండవులతో యుద్ధం అనగానే అందరూ దుర్యోధనుడి అవివేకాన్ని, ద్వేషాన్ని విభేదించారు. అప్పుడు భీష్ముడు మాట్లాడాడు. యుద్ధం తప్పు నిర్ణయం అన్నాడు. పాండవులకు వారికి చెందాల్సిన అర్ధరాజ్యం ఇవ్వాలని చెప్పాడు. ద్రోణుడు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించాడు. ఇదిగో ఇక్కడ్నుంచి కర్ణుడి దుర్మార్గాలు మొదలయ్యాయి. భీష్ముడి ప్రతిపాదన కర్ణుడికి నచ్చలేదు. నీ చుట్టూ ఉన్న వీళ్లంతా నీకు చెడు చేసేవాళ్లే, అందరూ పాండవుల పక్షపాతులే అని కర్ణుడు దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి నూరిపోశాడు. ఈ కర్ణుడిని పక్కన పెట్టుకుంటే కౌరవనాశనమేనని ద్రోణుడు హెచ్చరించాడు. విదురుడు కర్ణుడి గురించి ఇలానే చెప్పాడు. ఇంతమంది దుర్యోధనుణ్ణి వ్యతిరేకించేసరికి ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. యుద్ధమే జరిగితే వీరంతా పాండవుల పక్షానే ఉంటే కొడుకు నాశనం అయిపోతాడని అనుకున్నాడు. అప్పటికప్పుడు ధృతరాష్ట్రుడు ఒక నిర్ణయం చేశాడు. ఈ రాజ్యం కౌరవులకు ఎంతో, పాండవులకు అంతే. పాండవులను, ద్రౌపదిని, కుంతిని హస్తినాపురానికి పిలిపించాలని ఆజ్ఞాపించాడు. స్వయంగా విదురుడే ద్రుపద రాజ్యానికి వెళ్లాడు. అక్కడ ద్రుపదుడి విడిదిలో నివసిస్తున్న పాండవులను విదురుడు కలిశాడు. అక్కడే పాండవులను కలిసేందుకు వచ్చిన శ్రీకృష్ణుడికి విదురుడు నమస్కరించాడు. అందరి అనుమతితో పాండవులను హస్తినాపురానికి ఆహ్వానించాడు విదురుడు. అలా సకల మర్యాదలతో హస్తినకు చేరారు పాండవులు. వారికి గాంధారి సహా అందరూ ఘనస్వాగతం పలికారు. ఆలస్యం చేయకుండా ధృతరాష్ట్రుడు పెద్దలందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టాడు. తన పుత్రులందరూ దుర్మార్గులని, ఇక్కడ ఉంటే మీకు హాని చేస్తారని ధృతరాష్ట్రుడు పాండవులకు మాయమాటలు చెప్పాడు. నిజానికి హస్తినాపురం చుట్టుపక్కల పాండవులుండకూడదని, ఉంటే దుర్యోధనుడికి ప్రమాదమని ధృతరాష్ట్రుడి భయం. అందుకే తన కుమారులు మంచివారు కాదని పాండవులకు చెప్పాడు. ధర్మరాజుకి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు ధృతరాష్ట్రుడు. భీష్ముడు చెప్పినట్లే అర్ధరాజ్యం ఇచ్చాడు. అది కూడా ఎక్కడంటే దట్టమైన అటవీ ప్రాంతమైన ఖాండవ ప్రస్థాన్ని ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న ఢిల్లీ అదే. మన పూర్వీకులు అక్కడ్నుంచే పాలించారని, అలా ఏదో పనికిరాని కథలు చెప్పి ధర్మరాజుకి ఆ ప్రాంతాన్ని అంటగట్టి ధృతరాష్ట్రుడు పాండవులను మోసం చేశాడు. పెద్దల ముందు కావాలనే తమ కుమారుణ్ణి ద్వేషించినట్లు, పాండవులంటే ఇష్టం ఉన్నట్లు ధృతరాష్ట్రుడు నటిస్తుండేవాడు. ఈ విషయం దుర్యోధనుడికి తెలుసు. కాని ధర్మరాజు వాదించలేదు. ధృతరాష్ట్రుడి మాటకు కట్టుబడి ఖాండవ ప్రస్థం రాజధానిగా ఆ అడవిని పాలించేందుకు ఒప్పుకున్నాడు. తమ వెనుక శ్రీకృష్ణుడు ఉంటాడన్న నమ్మకం పాండవులకు ఉంది. శ్రీకృష్ణుడి సమక్షంలో ధర్మరాజుకి వ్యాసుడు పట్టాభిషేకాన్ని జరిపించాడు. భీష్ముడు, ద్రోణుడు సహా పెద్దలంతా ఆశీర్వదించారు. ధృతరాష్ట్రుడికి పాదాభివందనం చేసి పాండవులు కుటుంబ సమేతంగా ఖాండవ ప్రస్థానికి బయలుదేరారు. ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి చెందిన హస్తినాపురం దుర్యోధనుడికి వెళ్లిపోయింది. ఎందుకు పనికిరాని అడవి పాండవులకు వచ్చింది. ఈ మోసం అందరికీ తెలుసు. కాని పాండవులు అరణ్యాన్ని కూడా అద్భుతంగా మార్చగలరని కూడా అందరికీ తెలుసు. పాండవులతో పాటు ఖాండవ ప్రస్థానికి శ్రీకృష్ణుడు కూడా వచ్చారు. ఇక్కడ రాజధాని ఎలా నిర్మించాలని శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు అడిగాడు. వెంటనే కృష్ణుడు ఇంద్రుణ్ణి తలుచుకున్నాడు. విషయం అర్థమైన ఇంద్రుడు విశ్వకర్మని కృష్ణుడి దగ్గరకు పంపించాడు. ఈ అరణ్యమున్న చోట ఇంకెక్కడా లేనంత అద్భుత నగరం ఉండాలని విశ్వకర్మను శ్రీకృష్ణుడు ఆదేశించాడు. అప్పటికే శ్రీకృష్ణుడి కోసం ద్వారకుని నిర్మించాడు విశ్వకర్మ. అదే స్థాయిలో ఆ ఖాండవ ప్రస్థంలో అద్భుత నగరాన్ని నిర్మించాడు. అదే ఇంద్రప్రస్థం. నేటి ఢిల్లీ అదే. అందరూ హస్తినాపురమే ఢిల్లీ అనుకుంటారు, కాని కాదు. ఇంద్రప్రస్థం కోట ఉండే ప్రాంతాన్ని ప్రస్తుతం పురాణఖిలా అని పిలుస్తున్నారు. నేటి ఢిల్లీనే నాటి ఇంద్రప్రస్థం. అంటే ఢిల్లీకి పునాది వేసింది యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణుడు.
ఇప్పటికీ ఆనాటి పాండవులు నిర్మించిన కోట ఆనవాళ్లు అక్కడ కనిపిస్తాయి. ఇంద్రప్రస్థం చాలా అద్భుతంగా ఉండేదని మహాభారతం వర్ణించింది. ద్వారక ఎంత అందంగా ఉండేదో అదే స్థాయిలో విశ్వకర్మ ఇంద్రప్రస్థాన్ని నిర్మించాడని భారతం చెప్తోంది. అలా నగర నిర్మాణం పూర్తయ్యాక పాండవులు ఇంద్రప్రస్థం రాజధానిగా పాలించటం మొదలుపెట్టారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పాండవుల దగ్గర సెలవు తీసుకుని ద్వారకకు వెళ్లిపోయాడు. ఇంద్రప్రస్థ వైభవం అతి త్వరలోనే పెరిగింది. ఎంతోమంది ప్రజలు ధర్మరాజు పాలనలో సుఖంగా ఉంటామని తెలిసి అక్కడకు వెళ్లిపోయారు. అలా ఇంద్రప్రస్థం విస్తరించింది. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అర్జుని దగ్గరకు వచ్చి శరణు వేడాడు. తన గోసంపదను దొంగలు దోచుకున్నారని రక్షించమని వేడుకున్నాడు. వెంటనే అర్జునుడు బయలుదేరాడు. కాని ఒక చిక్కు వచ్చింది. నగర నిర్మాణ సమయంలో తన ఆయుధాలన్నీ ధర్మరాజు భవంతిలో పెట్టాడు. ఆ సమయానికి ద్రౌపది ధర్మరాజు భవనంలో ఉంది. నియమం ప్రకారం ఆ ఏడాది అర్జునుడు ధర్మరాజు వ్యక్తిగత భవనానికి వెళ్లకూడదు. ఒకవేళ నియమం తప్పితే 12 ఏళ్ల వనవాసం. కాని ఇక్కడ దొంగలను అరికట్టాలి. అప్పుడు దేశక్షేమమే ముఖ్యమనుకున్నాడు. అప్పటికి గోసంపదే ప్రధాన ఆర్థిక వనరు. అందుకే వాటిని కాపాడ్డమే కర్తవ్యంగా భావించాడు. నేరుగా ధర్మరాజు భవంతికి వెళ్లాడు. తన ఆయుధాలు తెచ్చుకున్నాడు. అలా బయటకు వస్తుంటే ధర్మరాజుకి కనిపించాడు అర్జునుడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజుకి చెప్పాడు, తాను గోరక్షణ చేసేందుకు ఆయుధాల కోసం వచ్చానని, ఆ గోరక్షణ పూర్తి కాగానే అట్నుంచి 12 ఏళ్లు వనవాసానికి వెళతానని అన్నగారికి చెప్పాడు అర్జునుడు. ధర్మరక్షణ కోసం కొన్ని నియమాలు ఉల్లంఘించడం తప్పు కాదని ధర్మరాజు చెప్పాడు. అన్నా వదినలు ఉన్నప్పుడు ఆ ఇంటికి మరిది రావచ్చు గనుక అది దోషం కాదు, కనుక వనవాసం అవసరం లేదన్నాడు ధర్మరాజు. అయినా అర్జునుడు వినలేదు. దేశాన్ని పాలించే రాజులే నియమాలు పాటించకపోతే ప్రజలు కూడా పాటించరు అన్నాడు అర్జునుడు. తాను 12 ఏళ్ల వనవాసం తర్వాతే మళ్లీ కనిపిస్తానని అన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆయుధాలతో వెళ్లాడు అర్జునుడు. ఆ దొంగలను సంహరించి గోవులను కాపాడాడు. ఆ తర్వాత రాజ్యం విడిచిపెట్టి అరణ్యాల్లోనూ దారిలో కనిపించే పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ వెళుతున్నాడు. ఈ అరణ్యవాసంలోనే అర్జునుడు 3 వివాహం చేసుకున్నారు. అర్జునుడికి ద్రౌపది కాకుండా 3 భార్యలు. వారు నాగకన్య ఉలూపి, చిత్రాంగద, సుభద్ర. ఆ వివాహాలు ఎలా జరిగాయో ఇప్పుడు చూద్దాం. అడవిలో ప్రయాణిస్తున్న అర్జునుణ్ణి ఒక నాగకన్య చూసి ప్రేమించింది. ఆమె పేరు ఉలూపి. అర్జునుడిని ఆమె గుర్తుపట్టింది. తనను భర్తగా కోరుకుంది. అర్జునుడి ద్వారా ఒక వారసుణ్ణి కూడా కోరుకుంది. అర్జునుడికి తన కోరికను చెప్పింది. అలా అర్జునుడికి ఉలూపికి వివాహం జరిగింది. వారిద్దరికీ పుట్టిన వీరుడు ఇరావంతుడు. తన పరిస్థితిని ఉలూపికి చెప్పాడు అర్జున. వనవాసం ముగిశాక మళ్లీ కలుస్తానని మాటిచ్చి ఉలూపిని తన బిడ్డను ఆశీర్వదించి మళ్లీ అరణ్యంలోకి వెళ్లిపోయాడు అర్జునుడు. అలా అరణ్యాలు దాటుకుని వెళుతూ మణిపుర సామ్రాజ్యానికి చేరాడు. ఇప్పటి మణిపూర్, అప్పటి మణిపుర. ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి చిత్రవాహన. అతను అర్జునుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. తనకు వారసులు లేరని, ఒక కుమార్తె ఉందని చెప్పాడు. తన కుమార్తెను వివాహం చేసుకోవాలని అతడు కోరాడు. ఆమె పేరు చిత్రాంగద. తనకో వారసుణ్ణిస్తే తన తర్వాత చక్రవర్తిని చేస్తానని చిత్రవాహన కోరాడు. అలా చిత్రాంగదను అర్జునుడు వివాహం చేసుకున్నాడు. సంవత్సరం పాటు ఆ రాజ్యంలోనే ఉన్నాడు. అర్జునుడికి చిత్రాంగదకు జన్మించిన మహావీరుడే బభ్రువాహన. అర్జునుణ్ణి మించిన వీరుడుగా ఖ్యాతి చెందాడు బభ్రువాహన. ఆ తర్వాత చిత్రాంగద దగ్గర సెలవు తీసుకుని తన వనవాసాన్ని అర్జునుడు కొనసాగించాడు. దారిలో కనిపించే తీర్థాలు, క్షేత్రాలు అన్నీ దర్శించుకుంటూ వెళ్లాడు అర్జునుడు. అలా వెళుతూ వెళుతూ ప్రభాస తీర్థం చేరాడు. ప్రస్తుతం గుజరాత్లో ఉన్న ద్వారకే నాటి ప్రభాస తీర్థం. ప్రభాస తీర్థానికి అర్జునుడు వచ్చాడని శ్రీకృష్ణుడికి తెలిసింది. ఇద్దరూ కలిశారు. దగ్గరలో ఉన్న రైవతక పర్వతంపై విహారానికి వెళ్లారు. అక్కడ తన చెలులతో సుభద్ర విహారానికి వచ్చింది. కృష్ణుడి చెల్లెలు సుభద్ర. యోగమాయ శక్తి అంశతో పుట్టిన స్త్రీమూర్తిగా సుభద్రను చెప్తారు. సుభద్రను చూసి అర్జునుడు ఇష్టపడ్డాడు. ఆమెను వివాహం చేసుకుందామని అనుకున్నాడు. సుభద్రకు అర్జునుడంటే ఎప్పటినుంచో ఇష్టం. అది శ్రీకృష్ణుడు గమనించాడు. అర్జునుడు సుభద్ర వివాహాన్ని బలరాముడు అంగీకరిస్తాడో లేదో తెలీదు. అందుకే శ్రీకృష్ణుడు ఆమెను ఎత్తుకెళ్లి గాంధర్వ వివాహం చేసుకోమన్నాడు. తన రథాన్ని ఇచ్చి ఇద్దర్నీ ఆశీర్వదించి పంపించాడు. అర్జునుడు సుభద్రను తీసుకుని రథం మీద వేగంగా వెళ్లిపోయాడు. ఇలా సుభద్రను అర్జునుడు ఎత్తుకెళ్లాడని తెలిసి బలరాముడు ఆగ్రహించాడు. కృష్ణుడే వెనుకొండి ఇది జరిపించాడని బలరాముడికి తెలీదు.
ఆశ్రయమిస్తే ఇంత పని చేశాడని అర్జునుణ్ణి నిందించాడు బలరాముడు. వెంటనే శ్రీకృష్ణుడు బలరాముడికి జరిగిందంతా చెప్పాడు. అర్జునుణ్ణి మించిన గొప్ప వరుడు సుభద్రకు దొరకడని చెప్పాడు. ఆ తర్వాత బలరాముడే స్వయంగా వారిద్దరికీ వివాహం చేశాడు. సినిమాలో చూపించినట్లు అర్జునుడు ఋషివేషంలో వెళ్లటం, ఆమెను చేపట్టడం ఈ కథంతా వ్యాస భారతంలో లేదు. సుభద్ర కళ్యాణం తర్వాత అర్జునుడు కొంతకాలం ద్వారకలోనే ఉన్నాడు. తర్వాత మళ్లీ తీర్థక్షేత్రాలు దర్శించి వనవాసం పూర్తి చేశాడు. మళ్లీ సుభద్రను తీసుకొని ఇంద్రప్రస్థానికి వచ్చాడు. అతనికి ఘనస్వాగతం ఏర్పాటు చేశాడు ధర్మరాజు. చెల్లెల్ను అత్తవారింట్లో దింపేందుకు శ్రీకృష్ణుడు కూడా ఇంద్రప్రస్థానికి వచ్చాడు. అర్జునుడు సుభద్రకు అనితర సాధ్యమైన వీరుడు పుట్టాడు. అతనే అభిమన్యు. చంద్రుడి అంశతో పుట్టిన మహావీరుడు ఇతను. అభిమన్యుడి వీరత్వాన్ని తెలియని వారు లేరు. 6 ఏళ్ల వయసు నుంచే అభిమన్యుడికి అస్త్రశస్త్రాలన్నీ స్వయంగా అర్జునుడే నేర్పాడు. కొంతకాలానికి ద్రౌపదికి పాండవుల ద్వారా 5 కుమారులు జన్మించారు. వారినే ఉప పాండవులు అంటారు. వారి పేర్లు యుధిష్ఠిరుడి కుమారుడు ప్రతివింధ్య, భీముడి కుమారుడు శుతసోమ, అర్జునుడి కుమారుడు శృతకర్మ, నకుల కుమారుడు శాతానిక, సహదేవుడి కుమారుడు శృతసేన. వీరైదుగురిని ఉప పాండవులు అంటారు. ఇలా ఇంద్రప్రస్థాన్ని అద్భుతంగా పాలిస్తున్నారు పాండవులు. హస్తినాపుర ప్రాభవం నెమ్మదిగా తగ్గింది ఇంద్రప్రస్థం వల్లే. అక్కడి ప్రజలు కూడా నెమ్మదిగా ఇంద్రప్రస్థానికి రావడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఢిల్లీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాం. ఈ అభివృద్ధికి పునాది వేసిందే పాండవులు. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు పాలన అద్భుతంగా సాగుతోంది. ఒకసారి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు. అప్పుడు జరిగిన ఘట్టమే ఖాండవ దహనం. ఈ ఘట్టంతో మహాభారతంలో తొలి పర్వమైన ఆది పర్వం ముగుస్తుంది. ఇంద్రప్రస్థం నిర్మాణానికి ముందు ఆ ప్రాంతం పేరు ఖాండవ ప్రస్థం. అదంతా పెద్ద అడవి. ధర్మరాజు వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహకారంతో అక్కడి మైదాన ప్రాంతాన్ని ఇంద్రప్రస్థ నగరంగా మార్చారు. ఆ పక్కనే యమునా నది ప్రవహిస్తూ ఆ ప్రాంతమంతా చాలా అందంగా ఉండేది. ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు యమునా నది తీరంలో ఆహ్లాదంగా విహరిస్తున్నారు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు వారిద్దరి దగ్గరకు వచ్చాడు. అతను పొడుగ్గా పెద్ద శరీరంతో ఉన్నాడు. అద్భుతమైన తేజస్సుతో ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. అలాంటి తేజస్సున్న ఆ బ్రాహ్మణుడికి శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ నమస్కరించారు. భిక్ష కోసం వచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి ఏం కావాలో కోరుకోమని ఇద్దరూ అడిగారు. నాకు బాగా ఆకలి వేస్తోంది, నేను అడిగిన భోజనం పెట్టిస్తారా, మాటివ్వండి అని బ్రాహ్మణుడు అడిగాడు. కృష్ణార్జునులు మాట ఇచ్చారు. అప్పుడు అతను అసలు విషయం చెప్పాడు. అతను బ్రాహ్మణ రూపంలో ఉన్న అగ్నిదేవుడు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖాండవ వనం అంతా నాకు ఆరగించాలని ఉంది అన్నాడు అగ్ని. అయితే ఎప్పుడు ఈ ఖాండవ వనాన్ని ఆరగించాలని ప్రయత్నించినా ఇంద్రుడు వర్షం కురిపించి తనకు అడ్డుపడుతున్నాడని అగ్నిదేవుడు కృష్ణార్జునులకు చెప్పాడు. ఖాండవ వనమే ఎందుకు అని అడిగాడు అర్జునుడు. శ్వేతకి అనే రాజు చాలా యజ్ఞాలు చేయించాడు. ఎన్నో సంవత్సరాల పాటు నెయ్యి పోస్తూ ఆగకుండా యజ్ఞాలు చేయించాడు. అంత నెయ్యి అన్ని సంవత్సరాలు తాగడం వల్ల తనకు అజీర్తి చేసిందని చెప్పాడు అగ్ని. ఖాండవ వనమంతా ఔషధ వృక్షాలు ఉన్నాయి. వాటిని సేవిస్తే తన అజీర్తి తగ్గుతుందని చెప్పాడు. నరనారాయణుల అంశ అయిన కృష్ణార్జునులైతేనే ఇంద్రుణ్ణి ఆపి తనకు సహాయం చేయగలరని బ్రహ్మ సలహా ఇచ్చాడని అగ్ని చెప్పాడు. సహాయం చేయడానికి తాము సిద్ధమే అన్నాడు అర్జునుడు. అయితే ఇంత పెద్ద పని చేయాలంటే తనకు సరైన అస్త్రాలు కావాలని అగ్నిని కోరాడు అర్జునుడు. వెంటనే అగ్నిదేవుడు వరుణుణ్ణి తలుచుకున్నాడు. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణార్జునులకు ఆయుధాలు సమకూర్చాలని వరుణుణ్ణి కోరాడు. అలా వరుణుడు కృష్ణార్జునులకిచ్చిన అస్త్రాలు ఇవే: సోముని ద్వారా వచ్చిన ధనుస్సు, ఎప్పటికీ తరిగిపోని బాణాలు ఉండే అక్షయ తుణీరం, ఒక దివ్య రథం. ఆ రథం మీద ఆంజనేయుడి పతాకం రెపరెపలాడుతోంది. అర్జునుడికి వరుణుడు ఇచ్చిన ధనుస్సు పేరే గాంధీవం. కృష్ణుడికి సుదర్శన చక్రాన్ని అగ్ని ఇచ్చాడు. నిజానికి అది విష్ణువుదే కదా. కాని ఈ అవతారంలో ఆ ఆయుధం అగ్ని ద్వారా అందాల్సి ఉంది. అలా సుదర్శన చక్రం శ్రీకృష్ణుణ్ణి చేరింది. ఒక్కసారి సుదర్శన చక్రాన్ని సంధిస్తే శత్రువుని సంహరించి మళ్లీ శ్రీకృష్ణుడి చేతికి చేరుతుంది. గాంధీవం లక్షల ధనస్సులతో సమానం. అదొక మిసైల్ లాంచర్ లాంటి ధనస్సుగా మహాభారతంలో వర్ణించారు. ఈ అస్త్రాలన్నీ ఇచ్చాక అగ్ని ఖాండవ వనాన్ని దహించడం మొదలుపెట్టాడు. మళ్లీ ఇంద్రుడు వర్షాన్ని కురిపించాడు. ఈసారి అర్జునుడు గాంధీవాన్ని ఉపయోగించాడు. అక్షయ తుణీరం సాయంతో ఖాండవ వనం మీద వర్షం పడకుండా బాణాలతో ఒక పెద్ద పైకప్పు నిర్మించాడు.
పనిలో పనిగా ఖాండవ వనంలోనే ఉన్న ఎన్నో రాక్షస ఆశ్రమాలను అర్జునుడు ధ్వంసం చేశాడు. వారిలో మాయాసుర ఒకరు. అతను మాత్రం అర్జునుణ్ణి శరణు వేడాడు. మయుణ్ణి అర్జునుడు కాపాడాడు. ఇలా ఖాండవ వనం దహనం జరిగింది. ఇక్కడితో మహాభారతంలో మొదటి పర్వమైన ఆది పర్వం ముగిసింది. ఇక మహాభారతంలో రెండో పర్వమైన సభాపర్వం ఇక్కడి నుంచి మొదలవుతుంది. సభాపర్వమే మహాభారతాన్ని మలుపు తిప్పిన పర్వం. ఈ పర్వంలోనే చాలా ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. ఇక సభాపర్వాన్ని మొదలు పెడదాం. ఖాండవ వనంలో మయుడికి అభయమిచ్చి అగ్ని నుంచి అర్జునుడు కాపాడాడు. ఖాండవ దహనం పూర్తయ్యాక మయుడు కృష్ణార్జునుల దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ఈ మయుడు రావణుడి భార్య మండోదరి తండ్రి అయిన మయాసుర వంశీకులు. వీరంతా విశ్వకర్మలాగే నిర్మాణ రంగంలో సిద్ధహస్తులు. మెక్సికోలో మనకు వినిపించే మయన్స్ కల్చర్ ఈ మయుడు నుంచి వచ్చిందే అంటారు. అలా కృష్ణార్జుల దగ్గరకు మయుడు వచ్చాడు. తనను కాపాడినందుకు ఏదైనా ఉపకారం చేస్తానన్నాడు. అర్జునుడు కృష్ణుడు వైపు చూపించాడు. ఆయన ఏం చెప్తే మాకు అదే వేదం అన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు మయుడికి ఒక గొప్ప నిర్మాణం గురించి చెప్పాడు. దేవతలకు విశ్వకర్మ ఎలాగో రాక్షసులకు మయుడు అలాంటి నిర్మాణ శాస్త్రజ్ఞుడు. అందువల్ల నీ ప్రతిభ అంతా చూపించి ధర్మరాజు కోసం ఒక అద్భుత సభాభవనాన్ని నిర్మించి ఇవ్వాలని కృష్ణుడు మయుణ్ణి ఆదేశించాడు. ఈ లోకంలో అలాంటి సభ మరెక్కడా ఉండకూడదు, అంత అద్భుతంగా ఉండాలని షరతు పెట్టాడు శ్రీకృష్ణుడు. మయుడు ఆనందంగా అంగీకరించాడు. అలా మయుడు ఇంద్రప్రస్థంలో కట్టిన ఆ అద్భుత సభాభవనమే మయసభ. ఖాండవ దహనం తర్వాత కృష్ణుడు కొంతకాలం పాండవుల దగ్గరే ఉన్నాడు. ఆ తర్వాత ద్వారకకు వెళ్లిపోయాడు. ఇక్కడే శ్రీకృష్ణుడి రథం గురించి భారతంలో వర్ణన ఉంటుంది. శ్రీకృష్ణుడి రథానికి 4 గుర్రాలు. వాటి పేర్లు శైభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వహాహక. ఈ రథం వైకుంఠం నుంచి కృష్ణుడి కోసం వచ్చిందని చెప్తారు. ఆ రథం స్వర్ణ రథం. ఇప్పటి పుష్పక విమానం తరహాలో ఆ రథాన్ని వర్ణించారు. ఆ రథానికి ఉన్న జెండా మీద గరుత్మంతుడు ఉంటాడు. శ్రీకృష్ణుడి రథసారథి పేరు దారుక. అలా శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరగానే మయుడు యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చాడు. మయసభ నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పాడు. మయసభ నిర్మాణ సమయంలోనే మయుడు భీముడికి ఒక గొప్ప గదను బహూకరించాడు. దేవదత్తం అనే గొప్ప శంఖాన్ని అర్జునుడికి బహూకరించాడు. దేవదత్తం శంఖంతో శబ్దం చేస్తే భూమి కంపిస్తుందని మయుడు చెప్పాడు. అంతటి గొప్ప శక్తి ఉన్న పరికరం అది. ఆ తర్వాత మయసభను నిర్మించాడు మయుడు. అలా భవనాన్ని వర్ణించటం ఎవరితరమో కాదు. అలాంటి భవనం ఇంకెక్కడా లేదు. ఆ కాలానికే కాదు, ఈ కాలానికి కూడా ఊహకందని గొప్ప టెక్నాలజీని ఆ భవనానికి ఉపయోగించాడు మయుడు. ఇప్పటికీ మెక్సికోలో మైన్స్ కల్చర్ కి సంబంధించిన విచిత్ర నిర్మాణాలు కూడా ఈ మయసభల్లాగే కనిపిస్తూ ఉంటాయి. అలా గొప్ప సభాభవనాన్ని ధర్మరాజుకి బహుమతిగా ఇచ్చాడు మయుడు. భారతంలో మయసభ వర్ణన ఇలా ఉంటుంది. ఒకదానితో ఒకటి సంబంధం లేని విచిత్రమైన సభా ప్రాంగణాలు మయసభలో ఉన్నాయి. సభలో సింహాసనాలు, జీవం ఉట్టిపడే శిల్పాలు, విహార స్థలాలు, నీటి కొలనులు, అద్దాల గదులు, ఇలా ఎప్పుడూ చూడని గొప్ప భవనం అది. పాండవులు ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ సభను చూసేందుకు గొప్ప గొప్ప చక్రవర్తులు, మహర్షులు, నారదుడు ఇలా ఎంతో మంది వచ్చారు. అందరూ ధర్మరాజుని ఆశీర్వదించారు. ఇంద్రసభ, మయసభ, వరుణ సభ, కుబేర సభల్లా మయసభ కూడా అద్భుతమని వర్ణించాడు నారదుడు. ఇంతటి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించినందుకు నారదుడు ధర్మరాజుకి మరో సలహా కూడా ఇచ్చాడు. ఎంతో మంది గొప్ప చక్రవర్తులు భరతఖండంలో ఉన్నారు. వారిలో అతి కొద్ది మంది మాత్రమే మరణం తర్వాత కూడా ఇంద్రభోగాలు అనుభవించగలరు. ఇంద్రుడితో సమానమైన భోగాలను ఇంద్రసభలోనే అనుభవించే అలాంటి గొప్ప చక్రవర్తుల్లో ఒకరు సత్య హరిశ్చంద్రుడు. అతను అంత గొప్పవాడు కావడానికి కారణాలు చెప్పాడు నారదుడు. ఒకటి, సత్యం ధర్మాన్ని పాటించడం. రెండోది, రాజసూయ యాగం చేయడం. ధర్మరాజు కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి రాజసూయ యాగం చేసేందుకు అర్హుడు. అదే విషయాన్ని నారదుడు చెప్పాడు. రాజసూయ యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఈ యాగానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి, యుద్ధాలు జరగచ్చు. అయినా ఈ యాగాన్ని పూర్తి చేసేవాడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఇప్పుడున్న చక్రవర్తుల్లో రాజసూయ యాగం చేసే అర్హత నీకొక్కడికే ఉందని చెప్పాడు నారదుడు. అలా ధర్మరాజుని నారదుడు ఆశీర్వదించి శ్రీకృష్ణ దర్శనం కోసం ద్వారకకు బయలుదేరాడు నారదుడు. రాజసూయ యాగం చేయాలని కృష్ణుడు కూడా ధర్మరాజుకు చెప్పాడు. రాజసూయ యాగం అంటే ఏంటి? ఈ యాగాన్ని చక్రవర్తులు మాత్రమే చేయాలి. ఎవరైతే ఈ యాగం చేస్తారో ఆ చక్రవర్తి ఆధిపత్యాన్ని మిగతా రాజులంతా అంగీకరించాలి. ఒక్కరు అంగీకరించకపోయినా
రాజసూయ యాగం విఫలమైనట్టే. మరి దుర్యోధనుడు వ్యతిరేకిస్తాడు కదా, అది కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ యాగంలో అది పరిగణలోకి రాదు. అప్పటికి ధర్మరాజుకి ఇతర రాజుల్లో మంచి పేరుంది. రాజసూయ యాగాన్ని ఆ రాజులంతా ఆహ్వానించారు. ధర్మరాజు అంత గొప్ప పాలన అందించాడు. రాజసూయ యాగంలో 6 యజ్ఞవాటికలుంటాయి. యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చక్రవర్తికి సామ్రాట్ అని బిరుదిస్తారు. ఒక్కసారి సామ్రాట్ అనిపించుకుంటే ఇక మిగిలిన రాజులంతా అతని సామంతులే. రాజసూయ యాగం అంత శక్తివంతమైనది. అయితే ధర్మరాజుని చక్రవర్తిగా నిరాకరించే రాజు ఒకరున్నారని శ్రీకృష్ణుడు చెప్పాడు. అతనే జరాసంధుడు. ఒకటి అతను ఒప్పుకొని యాగానికి రావాలి, లేదా అతన్ని సంహరించి యాగాన్ని మొదలుపెట్టాలని శ్రీకృష్ణుడు రాజకీయ తంత్రాన్ని చెప్పాడు. జరాసంధుడు బృహద్రథ వంశానికి చెందిన గొప్ప చక్రవర్తి. అతను 86 మంది రాజులను అప్పటికే బందీలుగా చేశాడు. ఒక్క జరాసంధుణ్ణి సంహరిస్తే ఆ 86 మంది రాజులు ధర్మరాజు సామంతులవుతారు. భరతఖండం అంతా ధర్మరాజు పాలనలోకి వస్తుందన్నమాట. జరాసంధుడు గిరివ్రజపురానికి రాజు. ఆ గిరివ్రజపురమే మనకు తెలిసిన చరిత్రలో మౌర్యుడు, అశోకుడు పాలించిన మగధ. జరాసంధుడు గొప్ప వీరుడు. మధుర మీద దండెత్తి శ్రీకృష్ణుణ్ణి మొప్పు తిప్పలు పెట్టిన వీరుడు. అయితే జరాసంధుడు రాక్షస అంశ కలిగినవాడు. అందుకే అధర్మాలే ఎక్కువ చేశాడు. క్షుద్ర పూజలు చేసేవాడు. 100 మంది రాజులను బలి ఇచ్చే యాగాన్ని జరాసంధుడు అప్పటికి చేస్తున్నాడు. అందుకే అంతమంది రాజులను బంధించాడు. అలా రాక్షసుణ్ణి సంహరించటం తప్పులేదు గనుక సిద్ధంగా ఉండాలని కృష్ణుడు ధర్మరాజుకి చెప్పాడు. భీముడు తప్ప జరాసంధుణ్ణి ఎవ్వరూ చంపలేరు. అందుకే భీముడు, ఎందుకైనా మంచిదని అర్జునుడు, వీరిద్దరితో తాను వెళ్లి జరాసంధుణ్ణి సంహరించి వస్తామని కృష్ణుడు ధర్మరాజుకి మాట ఇచ్చారు. ఆ సమయంలో జరాసంధుడి కథను కూడా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పాడు. మహాభారతంలో చాలా ముఖ్యమైన చిత్రమైన ఘట్టం జరాసంధుడి జననం. మన ఆధునిక చరిత్రలో చాలా కాలం పాటు మగధ వైభవంగా వెలిగింది. ఆ మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన వంశం బృహద్రథ వంశం. ఆ సామ్రాజ్యం రాజధాని గిరివ్రజం. 3 కొండల మధ్య ఎవరూ జయించలేనంత దుర్గమంగా ఉంటుంది ఆ నగరం. అందుకే గిరివ్రజం అని పేరు వచ్చింది. ఆ బృహద్రథుడికి చాలా కాలం వారసుల్లేరు. ఆ బాధతో అరణ్యాలు తిరుగుతున్న సమయంలో చండ కౌశిక అనే మహర్షి బృహద్రథుడికి కనిపించాడు. అతనితో తన బాధ చెప్పుకున్నాడు బృహద్రథ. అప్పుడు తన మంత్రశక్తితో ఒక ఫలాన్ని సృష్టించి చండకౌశిక ఇచ్చాడు. ఈ ఫలాన్ని నీ భార్యల్లో ఒకరికిచ్చి తినిపించు అన్నాడు ఆ ఋషి. బృహద్రథకి 2 భార్యలు. ఇద్దరికీ సంతానం కలగాలన్న ఆత్రంలో ఆ భార్యలిద్దరూ మంత్ర ఫలాన్ని 2 ముక్కలుగా కోసి చెరో ముక్క తిన్నారు. కొన్నాళ్లకు వారిద్దరికీ శిశువు పుట్టాడు. ఎలా పుట్టాడంటే, ఫలాన్ని సగానికి కోశారు కాబట్టి ఒక శిశువే సగం ముక్క ఒక భార్యకు, ఇంకో ముక్క రెండో భార్యకు పుట్టాడు. ఇద్దరూ భయపడిపోయారు. అలా జీవం లేని ఆ శిశువు భాగాలను పరిచారికలు కోట బయట ఉన్న తోటలో పడేశారు. ఆ తోటలో జర అనే రాక్షసి ఉంటోంది. ఆ 2 భాగాలను ఆ రాక్షసి చూసింది. రెండింటినీ సరిగ్గా అతికించింది. వెంటనే ఆ 2 భాగాలు అతుక్కుపోయి పిల్లాడు ఏడవడం మొదలుపెట్టాడు. జర అనే రాక్షసి వల్ల సంధించబడినవాడు కాబట్టి ఆ బిడ్డకు జరాసంధ అని పేరు వచ్చింది. ఆ ఏడుపు విని బృహద్రథ వచ్చి చూస్తే తన బిడ్డ బతికే ఉన్నాడని ఆనందపడ్డాడు. అలా పుట్టడమే మరణంతో పుట్టి మళ్లీ బతికిన ఆ జరాసంధుడు సామాన్యుడు కాడు. అతని శరీరంలో ఏ భాగం చీల్చినా మళ్లీ అతుక్కుపోయే సహజ లక్షణంతో పుట్టాడు. అలాంటి జరాసంధుణ్ణి ఎవరూ సంహరించలేరు. ఆ ధైర్యంతోనే జరాసంధుడు అమిత బలవంతుడిగా ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ వచ్చాడు. దుర్యోధనుడితో జరాసంధుడికి స్నేహముంది. అందువల్ల హస్తినతో స్నేహంగా ఉండేవాడు. అయితే ఇలాంటి రాక్షస అంశతో పుట్టిన జరాసంధుడిలో 8 గుణాలు ఉంటాయని చండకౌశికుడు బృహద్రథకు చెప్పాడు. అవి బ్రాహ్మణ భక్తి, శరణు వేడిన వారిని రక్షించే గుణం, అపార బలం, యుద్ధాలంటే ఆసక్తి, మరణించే వరకు అపజయం లేని వీరత్వం, అతిథులంటే ప్రేమ, కీర్తి, అలాగే ప్రజల్లో ఇతనంటే అభిమానం కూడా ఉంటుంది. ఎందుకంటే రాజ్యాన్ని చాలా అభివృద్ధి చేశాడు. మహాభారతంలో రాజులెవరూ ప్రజలను హింసించినట్లు కనిపించదు. అందరూ ప్రజలను బాగానే పరిపాలించారు. ఒక్క రాజ్యకాంక్షలే వారి పతనానికి కారణమయ్యాయి. ఇంత శక్తివంతుడు జరాసంధుడు బతికి ఉంటే కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం చాలా కష్టమయ్యేది. ఇదంతా శ్రీకృష్ణుడికి తెలుసు కాబట్టే ముందుగానే ఇలాంటి బలవంతుల సంహారానికి ప్రణాళికలు వేశాడు. జరాసంధుణ్ణి ఓడించటం చాలా అవసరమని పాండవులకు కూడా అర్థమైంది.
వెంటనే భీముడు, అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి మగధ సామ్రాజ్యానికి బయలుదేరారు. జరాసంధుడి రాజ్యంలో అప్పటికే సెక్యూరిటీ సిస్టమ్ ఉండేది. ఆ కోట గోడపై 2 పెద్ద ఢంకాలు ఉండేవి. కొత్తవాళ్లు వస్తే అవి మోగేవి. అందుకే భీమార్జునులు, కృష్ణుడు రహదారిలో కాకుండా అడ్డదారిలో వెళ్లి రహస్యంగా కోటలోకి ప్రవేశించారు. అది కూడా బ్రాహ్మణ వేషాల్లో వెళ్లారు. ఎందుకంటే జరాసంధకి బ్రాహ్మణులంటే గౌరవం. ఆ కోటలో బ్రాహ్మణులను ఎవరూ ఆపకూడదని శాసనం. అందుకే నేరుగా భీమార్జునులు, కృష్ణుడు జరాసంధుడు చేస్తున్న యాగం దగ్గరికి వెళ్లిపోయారు. చూడగానే వీరు బ్రాహ్మణులు కాదు అని జరాసంధుడు గుర్తుపట్టాడు. పైగా బ్రాహ్మణులకు రహస్యంగా రావాల్సిన అవసరం లేదు. అందుకే ఎవరు మీరు అని అడిగాడు. వారి అసలు పేర్లు చెప్పారు శ్రీకృష్ణుడు. రాజులను బంధించి అధర్మంగా ప్రవర్తించిన నిన్ను సంహరించేందుకు వచ్చామని సూటిగా చెప్పాడు కృష్ణుడు. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఎంచుకొని యుద్ధం చేయాలని కోరాడు. యుద్ధం కోసం వస్తే జరాసంధుడు కాదనలేడు. తనను ఎవరూ ఓడించలేరు అనే గర్వంతో ముగ్గురిలో తన బలానికి సమానంగా ఉన్న భీముణ్ణి ఎంచుకున్నాడు జరాసంధుడు. అలా భీముడికి, జరాసంధుడికి యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం చాలా రోజులు సాగిందని భారతం చెప్తోంది. పాడ్యమి నాడు మొదలై చతుర్దశి వరకు సాగిందట. అంటే 14 రోజుల పాటు భీమ, జరాసంధ మల్ల యుద్ధం జరుగుతూనే ఉంది. అంతటి వీరుడు జరాసంధ. రోజు రోజుకి జరాసంధుడి బలం తగ్గిపోతోంది. అదే సమయంలో భీముడు జరాసంధుడి శరీరాన్ని 2గా చీల్చి పడేశాడు. కానీ ఆ 2 భాగాలు మళ్లీ అతుక్కున్నాయి. అలా ఎన్నిసార్లు చేసినా శరీర భాగాలు అతుక్కుంటూనే ఉన్నాయి. ఏం చేయాలో భీముడికి కూడా అర్థం కాక శ్రీకృష్ణుడి వైపు చూశాడు. అప్పుడు కృష్ణుడు ఒక దర్భపుల్ల తీసుకొని 2గా చీల్చి అటొకటి ఇటొకటి వేశాడు. భీముడికి అర్థమైంది. ఈసారి జరాసంధుడి శరీరాన్ని చీల్చి 2 భాగాలను చెరోవైపు విసిరేశాడు. ఈసారి మాత్రం శరీరాలు అతుక్కోలేదు. జరాసంధుడు మరణించాడు. అక్కడితో జరాసంధ కథ ముగిసింది. అతని మరణం తర్వాత బందీలుగా ఉన్న 86 మంది రాజులను భీమార్జునులు విడిపించారు. వారంతా ధర్మరాజుకి సామంతులుగా ఉంటామని అంగీకరించారు. అప్పటికే శ్రీకృష్ణుడికి శత్రువైన శిశుపాలుడు కూడా ధర్మరాజుని సార్వభౌముడిగా అంగీకరించాడు. అంగీకరించని రాజ్యాలపై యుద్ధాలు ప్రకటించారు పాండవులు. అలా హిమాలయాల వైపు రాజ్యాలను అర్జునుడు గెలిచాడు. భరత ఖండానికి తూర్పున ఉన్న రాజ్యాలను భీముడు జయించాడు. దక్షిణ రాజ్యాలను నకులుడు జయించాడు. పడమట రాజ్యాలను సహదేవుడు గెలిచాడు. ఇలా అన్ని రాజ్యాలను ధర్మరాజు పాలన కిందకు తెచ్చారు. అంటే అప్పటికి భరతఖండం మొత్తాన్ని పాలించిన మొదటి సార్వభౌముడు ధర్మరాజు. ఆ తర్వాత రాజసూయ యాగం ప్రారంభమైంది. భరతఖండంలో అందరు రాజులు యాగానికి వచ్చారు. ఇంద్రప్రస్థం కళకళలాడింది. అప్పటికి ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యం ఇంద్రప్రస్థం. సామంతులు తెచ్చిన బహుమతులు, రత్నాలు, వజ్రాలతో ఖజానా ఇంకా నిండింది. యాగాన్ని నిర్వహించే పెద్దగా ఉండాలని శ్రీకృష్ణుణ్ణి కోరారు. యాగాన్ని నడిపించే యాగబ్రహ్మగా వేదవ్యాసుణ్ణి కోరారు. భీష్మ, ద్రోణ, దుర్యోధన ఇలా అందరూ యాగానికి వచ్చారు. అలా అత్యంత వైభవంగా రాజసూయ యాగం జరిగింది. రాజసూయ యాగంలో చివరి ఘట్టం అర్ఘ్యప్రదానం. అర్ఘ్యం ఇవ్వడం అంటే పూజించటం. మరి అంతటి యాగంలో ప్రథమ పూజ ఏ వ్యక్తి చేయాలి? ఇంకో అనుమానం లేకుండా కురువృద్ధుడైన భీష్ముణ్ణి ధర్మరాజు అడిగాడు. ఈ భూమిపైన ముందుగా పూజింపదగినవాడు కృష్ణుడే. కనుక అతనికి ప్రథమ పూజ చేయాలని భీష్ముడు చెప్పాడు. శ్రీకృష్ణుడంటే సాక్షాత్ విష్ణువే అని భీష్ముడికి తెలుసు. అందుకే ఆ మాట అన్నాడు. భీష్ముడు ఆ మాట అన్న వెంటనే శిశుపాలుడు లేచాడు. ఇక్కడ ఇంతమంది గొప్పవాళ్లు ఉంటే నీకు కృష్ణుడే దొరికాడా అని భీష్ముణ్ణి నానా మాటలు అన్నాడు శిశుపాలుడు. పనిలో పనిగా శ్రీకృష్ణుణ్ణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అవమానించాడు. అప్పుడు భీష్ముడు కృష్ణుడి గురించి అద్భుతంగా వర్ణించాడు. కృష్ణుడికి మించిన మహర్షి లేడు, గురువు లేడు, బంధువు లేడు, వేదవేత్త లేడు, కృష్ణుణ్ణి మించిన ప్రియమైన రాజు, స్నేహితుడు లేనేలేరు అన్నాడు భీష్ముడు. అయినా సరే శిశుపాలుడు ఊరుకోలేదు. ఇంకా నానా మాటలు అంటూనే ఉన్నాడు. అప్పుడు సహదేవుడికి కోపం వచ్చింది. కృష్ణుణ్ణి అవమానించిన వారిని నాశనం చేస్తా అన్నాడు సహదేవుడు. శిశుపాలుడు మాత్రం తగ్గలేదు. శ్రీకృష్ణుడి మేనత్త కుమారుడే శిశుపాలుడు. పాండవులు, శిశుపాలుడు శ్రీకృష్ణుడి సొంత బావలు. అయినా చిన్నప్పటి నుంచి శిశుపాలుడికి శ్రీకృష్ణుడంటే ఇష్టం లేదు. ఆ శత్రుత్వాన్ని ఈ సభలో చూపిస్తున్నాడు. నానా మాటలు అని అవమానిస్తున్నా కృష్ణుడు నవ్వుతూ భరించాడు. ఎందుకంటే శిశుపాలుడి తల్లి కృష్ణుడికి మేనత్త. నీ కొడుకు చేసే 100 తప్పులు భరిస్తాను అని మాటిచ్చాడు. ఈ సభతో శిశుపాలుడు 100 తప్పులు ముగిశాయి.
వెంటనే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని శిశుపాలుడిపై సంధించాడు. క్షణాల్లో శిశుపాలుడు తల తెగి కింద పడింది. అక్కడున్న వారంతా ఈ ఘటనకు భయపడ్డారు. ఆ తర్వాత పరమాత్మ అయిన శ్రీకృష్ణుడికి పాండవులు ప్రథమ పూజ చేశారు. అక్కడితో రాజసూయ యాగం ముగిసిందే. అయితే అసలు శిశుపాలుడు ఎవరు? శ్రీకృష్ణుడికి అతనికి ఉన్న బంధుత్వం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. శిశుపాలుడు, దంతవక్త్రుడు ఈ ఇద్దరి పాత్రలు మహాభారతంలో తక్కువగా కనిపించిన చాలా ముఖ్యమైన పాత్రలు. వీరిలో శిశుపాలుడు గురించి చాలా మందికి తెలుసు, కానీ దంతవక్త్ర గురించి తెలిసింది తక్కువే. ఎవరి శిశుపాలుడు, ఎవరి దంతవక్త్ర? యదువంశంలో మళ్లీ చాలా వంశాలున్నాయి. వాటిలో అంధక వంశం ఒకటి. ఆ వంశంలో గొప్ప రాజుల్లో ఒకరు సూర్యుడు. అతనికి వసుదేవుడితో సహా 9 మంది కుమారులు, 5 కుమార్తెలు. వసుదేవుడు శ్రీకృష్ణుడి తండ్రి. వసుదేవుడు చెల్లెళ్ళు 5. వారు పృథుకీర్తి, శృతదేవ, శృతస్రవ, పృథ, రాజాధిదేవి. వీరిలో పృథ అనే ఆమె మరో పేరే కుంతి, పాండవుల తల్లి. ఈ 5 అక్కచెల్లెళ్లలో పెద్ద కుమార్తె పృథుకీర్తి. ఆమె భర్త వృద్ధశర్మ. వారిద్దరి కుమారుడే దంతవక్త్ర. అంటే పాండవులకు పెద్దమ్మ కుమారుడు, అన్నయ్య వరుస అవుతాడు. ఇక శూరుడి 3వ కుమార్తె శృతస్రవ. ఈమె భర్త ఛేదిరాజు ధమఘోష. వారిద్దరి కుమారుడే శిశుపాలుడు. ఇతను కూడా పాండవులకు అన్నయ్య వరసే అవుతాడు. అలా దంతవక్త్ర, శిశుపాల వీరిద్దరూ పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు, అన్నాదమ్ములు. పాండవులకు కూడా వీరు అన్నలు. వసుదేవుడు వీరికి సొంత మేనమామ కాబట్టి శ్రీకృష్ణుడు వీరికి బావ అవుతాడు. ఇది శ్రీకృష్ణుడికి శిశుపాలుడికి ఉన్న బంధుత్వం. ముందుగా వీరిద్దరి పుట్టుకకు కారణమైన ఓ పురాణ కథను తెలుసుకుందాం. విష్ణులోకానికి ద్వారపాలకులు జయ విజయులు. ఓసారి చిన్నపిల్లల్లా కనిపించే మహారుషులు సనత్కుమారులు విష్ణు దర్శనానికి వచ్చారు. వారు బ్రహ్మ మానసపుత్రులు. వారిని జయ విజయులు గుర్తించలేదు. పైగా విష్ణు దర్శనం ఇవ్వకుండా వారిని హేళన చేశారు. జయ విజయులపై కుమారులకు కోపం వచ్చింది. విష్ణు సేవలో ఉండి కూడా ఇంకా అహంకారం ఉన్నందుకు వారిని శపించారు. 3 యుగాల్లో జయ విజయులు భూమి మీద రాక్షసులుగా పుడతారు. అప్పుడే వచ్చిన వారెవరో జయ విజయులకు అర్థమైంది. వెంటనే వారి కాళ్ల మీద పడ్డారు. తమ శాపానికి తిరుగులేదని కుమారులు చెప్పారు. ఇక చేసేది లేక విష్ణువు పాదాల మీద పడ్డారు జయ విజయులు. మిమ్మల్ని విడిచి భూమి మీద ఉండలేమని విష్ణువుకి చెప్పారు. అప్పుడు విష్ణువే వారికి ఒక అవకాశం ఇచ్చారు. ఇద్దరూ పరమ సాత్వికులైన ఋషులుగా పుట్టి ఎక్కువ కాలం భూమి మీద ఉంటారు, లేదా రాక్షసులై పుట్టి అతి తక్కువ కాలం బతికి విష్ణు అవతారం చేతుల్లోనే మరణిస్తారు. రాక్షసులుగా పుడితే తక్కువ కాలంలో జన్మ పూర్తవుతుంది కాబట్టి రెండో దాన్నే ఎంచుకున్నారు జయ విజయులు. అలా కృతయుగంలో జయ విజయులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా పుట్టారు. హిరణ్యాక్షుడు వరాహావతారం చేతుల్లో మరణించారు. ఉగ్ర నరసింహావతారం చేతిలో హిరణ్యకశిపుడు ప్రాణాలు వదిలాడు. త్రేతాయుగంలో జయ విజయులు రావణుడు, కుంభకర్ణులుగా పుట్టారు. వారిద్దరూ త్రేతాయుగంలో అవతార పురుషుడు రాముడు చేతుల్లో మరణించారు. ఇక ద్వాపర యుగంలో జయ విజయులు దంతవక్త్ర, శిశుపాలుడుగా పుట్టారు. యుగ యుగానికి వారిలో రాక్షస శక్తి కూడా తగ్గుతూ వచ్చింది. ద్వాపరంలో అవతార పురుషుడు శ్రీకృష్ణుడి చేతుల్లో వారిద్దరూ మరణించారు. మళ్లీ విష్ణులోకంలో జయ విజయులుగా అవతరించారు. ఇది పురాణాల్లో ఉన్న కథ. ఇప్పుడు శిశుపాలుడి కథ ఏంటో చూద్దాం. కుంతీదేవి అక్క శృతస్రవకి ఛేదిరాజు ధమఘోషకు పుట్టినవాడు శిశుపాలుడు. తండ్రి తర్వాత ఇతను ఛేదిరాజు అయ్యాడు. ఇతని తల్లి శృతస్రవ. శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త. అంటే శిశుపాలుడికి కృష్ణుడు బావ. శిశుపాలుడు పుట్టినప్పుడు 4 భుజాలు 3 కళ్లతో వికృతంగా పుట్టాడు. అలాంటి భయంకర రూపంతో పుట్టిన బిడ్డను చూసి తల్లిదండ్రులు భయపడ్డారు. అప్పుడు ఆకాశవాణి ఓ మాట చెప్పింది. ఎవరు తాకితే ఈ అదనపు అవయవాలు పోతాయో వారి చేతుల్లోనే శిశుపాలుడి మరణం ఉంటుంది. ఇంకెవ్వరూ శిశుపాలుడిని చంపలేరు. అంత శక్తివంతుడు శిశుపాలుడు. అందరూ ఈ వింత శిశువుని చూసేందుకు వచ్చారు. ఒకరోజు శ్రీకృష్ణుడు, బలరాముడు మేనత్త కుమారుణ్ణి చూసేందుకు వారింటికి వచ్చారు. శిశుపాలుణ్ణి కృష్ణుడు ఎత్తుకున్నాడు. వెంటనే అదనంగా ఉన్న 2 చేతులు, 3వ కన్ను మాయమయ్యాయి. అంటే ఉయ్యాల్లోనే శిశుపాలుడికి చావు నిర్ణయం అయిపోయింది. మేనత్త శృతస్రవ ఏడ్చింది. కృష్ణుడి వల్లే శిశుపాలుడు మరణిస్తాడని బాధపడింది. అందువల్ల కృష్ణుణ్ణి బతిమాలుకుంది. శిశుపాలుడు మంచివాడిగా ఉన్నా, ఒకవేళ చెడ్డవాడిగా ఉన్నా, ఒకవేళ నీపైన శత్రుత్వం పెంచుకున్నా సరే వాడు 100 తప్పులు చేసే వరకు క్షమించి వదిలేయాలని ప్రార్థించింది. అలాగే అని మేనత్తకు మాటిచ్చాడు శ్రీకృష్ణుడు. ఇది శిశుపాలుడి కథ. ఇక దంతవక్త్ర పుట్టుక గురించి చూద్దాం. శ్రీకృష్ణుడి పెద్ద మేనత్త పృథుకీర్తి. కురుపరాజ్యం చక్రవర్తి వృద్ధశర్మ పృథుకీర్తి కుమారుడే దంతవక్త్ర. చిన్నప్పుడే అతని దంతాలు రాక్షసుడికి ఉన్నట్టు వంగి ఉన్నాయట. అందువల్ల అతనికి దంతవక్త్ర అని పేరు వచ్చింది.
దంతవక్త్రకి 3 తమ్ముళ్లున్నారు. విదురథ, వసుధన, బృహంత. వీరు 4 అన్నదమ్ములు. అయితే పూర్వజన్మ స్వభావమో ఏమో గాని దంతవక్త్ర సొంత తమ్ముళ్ల కన్నా చిన్నమ్మ కుమారుడైన శిశుపాలుడితోనే ఎక్కువ ప్రేమ చూపించేవాడు. వారిద్దరే అన్నాదమ్ములనుకునేంతగా బంధం ఉండేది. శిశుపాలుడు, దంతవక్త్రుడు ఇద్దరు పెద్దవారయ్యారు. అప్పటికే కృష్ణుడు కంసుడిని సంహరించాడు. మధురను కంసుడి తండ్రి ఉగ్రసేనుడికి అప్పగించి రాజ్యాన్ని బలరామకృష్ణులు రక్షిస్తున్నారు. కంసుడికి పిల్లనిచ్చిన మామ మగధరాజు జరాసంధుడు. అల్లుణ్ణి చంపిన కృష్ణుడిపై జరాసంధుడు పగబట్టాడు. జరాసంధుడు చాలా బలవంతుడైన రాజు. తన మగధ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. గంగా తీరంలో తనకనుకూలమైన రాజులతో చేతులు కలుపుతున్నాడు. అలా జరాసంధుడు, దంతవక్త్ర, శిశుపాల ఇంకా చాలా మంది రాజులు ఓ కూటమిగా ఏర్పడ్డారు. ముఖ్యంగా జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్ర మంచి స్నేహితులయ్యారు. జరాసంధుడు చేసిన ఎన్నో యుద్ధాలకు దంతవక్త్ర, శిశుపాల సైన్యాధ్యక్షులుగా ఉండి మరీ నడిపించారు. అలా జరాసంధుడు మధురపై 18 సార్లు దండెత్తాడు. 18 సార్లు బలరామకృష్ణులు జరాసంధుడు సైన్యాన్ని ఓడించారు. ఆ తర్వాత కృష్ణుడు ద్వారకను నిర్మించాడు. అలా జరాసంధుడికి కృష్ణుడు శత్రువు కాబట్టి సొంత బావ అయిన శిశుపాల, దంతవక్త్రాలు కూడా కృష్ణుడి మీద శత్రుత్వం పెంచుకున్నారు. కృష్ణుడు ద్వారకకు వెళ్ళాక కూడా శిశుపాలుడు వదల్లేదు. కృష్ణుడు నరకాసురుడితో యుద్ధానికి ఓసారి ప్రాగ్జ్యోతిషపురం వెళ్లాడు. ఆ సమయంలో శిశుపాలుడు భారీ సైన్యంతో ద్వారకకు వచ్చి నగరాన్ని తగలబెట్టించాడు. కృష్ణుడికి మిత్రుడుగా ఉన్నందుకు భోజరాజుపై దాడి చేశాడు. ఎంతోమంది రాజులను అపహరించాడు. శిశుపాలుడు 100 కాదు ఎన్నో వేల తప్పులు చేశాడు. అయినా కృష్ణుడు మేనత్త కొడుకు అన్న కారణంతో సహించాడు. విదర్భరాజు కూతురు రుక్మిణి, ఆమె అన్న రుక్మి. రుక్మి, శిశుపాలుడు స్నేహితులు. రుక్మిణ్ణి శిశుపాలుడికివ్వాలని రుక్మి అనుకున్నాడు. కానీ రుక్మిణి శ్రీకృష్ణుణ్ణి ప్రేమించింది. తనకు బలవంతంగా శిశుపాలుడితో పెళ్లి చేస్తారని తెలుసుకొని రహస్యంగా కృష్ణుడికి ప్రేమలేఖ పంపింది. తనను తీసుకువెళ్లాలని కృష్ణుణ్ణి కోరింది. రుక్మిణిని ఎత్తుకెళ్లేందుకు కృష్ణుడు వస్తున్నాడని జరాసంధుడికి తెలిసిందే. జరాసంధుడు, శిశుపాల, రుక్మి ఊరి బయట సైన్యాలను పెట్టారు. పెళ్లి జరిగే రోజున ఊరి బయట ఉన్న ఆలయానికి వచ్చి రుక్మిణిని ఎత్తుకెళ్లాడు. వెనక వస్తున్న జరాసంధుడు, శిశుపాలుణ్ణి కృష్ణుడు ఓడించాడు. రుక్మిణి చంపేయాలనుకున్నాడు కృష్ణుడు. కాని రుక్మిణి ప్రాధేయపడింది. అప్పుడు రుక్మికి గుండు కొట్టి అవమానించి పంపించాడు కృష్ణుడు. శిశుపాలుడికి 4 కుమారులు: దృష్టకేతు, సత్యకేతు, శరభ, సుకేతు. శిశుపాలుడికి కరేణుమతి అనే కూతురు కూడా ఉంది. శ్రీకృష్ణుడి సహకారంతో భీముడు జరాసంధుణ్ణి సంహరించాడు. తన ప్రాణమిత్రుడైన జరాసంధుణ్ణి చంపినందుకు శిశుపాలుడు, దంతవక్త్రులకు కృష్ణుడిపై పగ ఇంకా పెరిగింది. ఆ తర్వాత జరిగిన ఘట్టమే రాజసూయ యాగం. జరాసంధుడి మరణం తర్వాత ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. రాజసూయ యాగానికి దంతవక్త్ర రాలేదు. శిశుపాలుడు మాత్రం వచ్చాడు. యజ్ఞం పూర్తయ్యాక ఓ మహనీయుడికి ప్రథమ పూజ చేస్తారు. అలా పాండులు శ్రీకృష్ణుణ్ణి పూజించాలని నిర్ణయించారు. అందరూ అందుకు ఆమోదం తెలిపారు. కాని పాత శత్రుత్వాలను గుర్తు చేసుకుని శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి వ్యతిరేకించాడు. అనకూడని మాటలెన్నో కృష్ణుణ్ణి అన్నాడు శిశుపాలుడు. పెద్దలెంత చెప్పినా వినిపించుకోలేదు. చిన్నప్పటినుంచి శ్రీకృష్ణుడు శిశుపాలుడి తప్పులు లెక్కవేస్తున్నాడు. మేనతకిచ్చిన మాట కోసమే సహనం వహించాడు. రాజసూయ యాగంలో అందరి ముందు చేసిన అవమానంతో శిశుపాలుడి 100 తప్పులు పూర్తయ్యాయి. వెంటనే శ్రీకృష్ణుడి చేతిలోకి సుదర్శన చక్రం వచ్చింది. శిశుపాలుడి తల నేల మీద పడింది. అలా శిశుపాలుడు ముందు మరణించాడు. శిశుపాలుడి మరణం గురించి దంతవక్త్రకి తెలిసింది. ఆగ్రహంతో ఊగిపోయాడు దంతవక్త్రుడు. అతను గదా యుద్ధంలో మంచి ప్రవేశం ఉన్నవాడు. శక్తివంతమైన గద పట్టుకొని దంతవక్త్రుడు ద్వారక గుమ్మం ముందుకొచ్చాడు. రాజసూయ యాగానికి వెళ్లిన శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చేసరికి దంతవక్త్ర అడ్డుగా నిల్చొని యుద్ధానికి రమ్మన్నాడు. శిశుపాలుని చంపినందుకు, జరాసంధుని చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటానని అన్నాడు. శ్రీకృష్ణుడు కూడా తన కౌమోదకి గదను తీసుకున్నాడు. ఇద్దరూ యుద్ధం చేశారు. దంతవక్త్రుడి గుండెలపై కౌమోదకితో కొట్టాడు కృష్ణుడు. ఒక్క దెబ్బకే దంతవక్త్ర గుండె పగిలి మరణించాడు. అలా శిశుపాలుడు, దంతవక్త్రులు కృష్ణుడి చేతుల్లోనే మరణించారు. అక్కడితో జయ విజయులకు పూర్తిగా శాప విమోచనం అయింది. రాజసూయ యాగం తర్వాత యుధిష్ఠిరుడికి సామ్రాట్గా పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. అలాగే మిగిలిన అతిథులు కూడా వెళ్ళిపోయారు. కానీ ఒక్క దుర్యోధనుడు, అతని స్నేహితులు మాత్రం ఇంకా ఉన్నారు. మయసభ గురించి అతిథులంతా చాలా గొప్పగా చెప్తుంటే విన్నాడు. ఆ సభను మొత్తం చూడాలని దుర్యోధనుడి కోరిక. అందుకే అతను ఉండిపోయాడు.
మయసభ చూసేందుకు శకుని, దుర్యోధనుడు వెళ్లారు. అప్పటికి ధర్మరాజు కూడా ఇంద్రప్రస్థానికి వెళ్లిపోయాడు. దుర్యోధనుడు మయసభకు వెళ్లే సమయానికి అతనితో ఉన్నది భీముడు, అర్జునుడు మాత్రమే. అది కూడా హస్తినాపురం రాజుగా అతనికి గౌరవం ఇవ్వాలి కాబట్టి వారు మాత్రం ఉన్నారు. ద్రౌపది, మిగిలిన పాండవులు అసలు మయసభలో లేరు. అప్పటికే వారు ఇంద్రప్రస్థానికి వెళ్లిపోయారు. సినిమాల్లో చూపించిందంతా కల్పించిన కథే. అలా మయసభలోకి వెళ్లిన దుర్యోధనుడు ఆ సభను, అక్కడ విచిత్రాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఒక కొలను ఉందనుకున్నాడు, కానీ అక్కడ లేదు. అది భ్రమ కలిగించే నిర్మాణం. మరో చోట కూడా అలాంటి కొలనే కనిపిస్తే అది భ్రమే అనుకుని దిగాడు. కానీ ఈసారి అది నిజమైన కొలనే. అందులో అదుపు తప్పి దుర్యోధనుడు పడిపోయాడు. అప్పుడు భీమార్జునులు అతని అవస్థను చూసి తమలో తాము నవ్వుకున్నారే తప్ప దుర్యోధనుణ్ణి పరిహసించలేదు. వ్యాసమహాభారతం ప్రకారం మయసభలో దుర్యోధనుడు కొలంలో పడిపోయినప్పుడు ద్రౌపది గాని, ధర్మరాజు గాని, కృష్ణుడు గాని అక్కడ లేరు. ఉన్నదల్లా భీముడు, అర్జునుడు మాత్రమే. అలా పడిపోయినందుకు దుర్యోధనుడి అహం దెబ్బతింది. ఇంత గొప్ప గొప్ప సంపదలు పాండవులు సంపాదించారే అని అసూయ మొదలైంది. ఎలాగైనా వాళ్ల పతనం చూడాలని ఈ ఘట్టాన్ని దుర్యోధనుడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. వెంటనే హస్తినకు వెళ్లాడు. శకుని, కర్ణ, దుశ్శాసనులతో సమావేశం పెట్టాడు. ఎలాగైనా పాండవులను నాశనం చేయాలని శకునిని కోరాడు. యుద్ధం చేద్దామని కర్ణుడు సలహా ఇచ్చాడు. కృష్ణుడు, ద్రుపదుల లాంటి మద్దతున్న పాండవులతో యుద్ధం గెలవలేమని శకుని చెప్పాడు. కుట్ర చేసి వాళ్లను ఓడిస్తానని శకుని మాట ఇచ్చాడు. అతను చెప్పిన కుట్ర ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగనిది. పాచికల ఆటలో శకునిని మించిన వాడు లేడు. ధర్మరాజుకి పాచికల ఆటంటే ఇష్టం. అతనిని పాచికల ఆటకు పిలిచి ఓడించి పతనం అంచుకి తీసుకువెళ్లాలని శకుని కుట్ర చేశాడు. దుర్యోధనుడు పిలిస్తే ధర్మరాజు రాడు. కానీ ధృతరాష్ట్రుడు పిలిస్తే ధర్మరాజు ఖచ్చితంగా వస్తాడు. ఆటలో కూర్చుంటే మిగిలిన కథంతా నేను నడిపిస్తాను అని శకుని మాట ఇచ్చాడు. శకుని గురించి ఎన్నో కథలు సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ చూశాం. అవేవీ నిజం కాదు. శకుని గురించి పూర్తి స్టోరీని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక ఈ ఎపిసోడ్లో అలా పాచికల ఆటలతో పాండవులను సర్వనాశనం చేయాలని శకుని కుట్ర చేశాడు. అందరూ కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్లారు. దుర్యోధనుడు ఒక దారుణమైన కట్టుకథని తండ్రికి చెప్పి అతన్ని రెచ్చగొట్టాడు. రాజసూయ యాగంలో తనకు ఘోర అవమానం జరిగిందని చెప్పాడు. మనల్ని మించిన సంపదలు వారికి దక్కాయని, అది నేను తట్టుకోలేకపోతున్నానని కడుపు మంట బయటపెట్టాడు. వారి వైభవాన్ని ఎలాగైనా నాశనం చేయాల్సింది అని తండ్రికి చెప్పాడు. అందుకు శకుని చెప్పిన కుట్రను ధృతరాష్ట్రుడికి వివరించాడు. తాను చెప్పినట్టు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని దుర్యోధనుడు బెదిరించాడు. ఎందుకైనా మంచిదని ధృతరాష్ట్రుడు సలహా కోసం విదురుణ్ణి పిలిచాడు. శకుని కుట్ర విని విదురుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. పైగా ఈ ఆటే జరిగితే వంశనాశనం తప్పదని ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు. కానీ ఆ మాటలను దుర్యోధనుడు వినిపించుకోలేదు. అప్పుడు మయసభ ఘట్టానికి ఒక కథను కల్పించి దుర్యోధనుడు చెప్పాడు. తాను తటాకంలో కాలు జారి పడితే అందరూ నవ్వి అవమానించారని, వారిలో కృష్ణుడు, ద్రౌపది కూడా ఉన్నారని, అతనికి నచ్చిన పేర్లన్నీ చెప్పేశాడు. ఇన్ని అబద్ధాలు చెప్పి కుట్రలు చేసిన దుర్యోధనుణ్ణి కొన్ని సినిమాల్లో అభిమానధనుడు అని గొప్పగా చూపించారు. దుర్యోధనుడు అంత గొప్పవాడేం కాదు. ఇంత చెప్పినా పాచికలకు ధృతరాష్ట్రుడు ఒప్పుకోవడం లేదు. దానికి కారణం పాండవులంటే ప్రేమ కాదు, వారికి ఆగ్రహం వస్తే ముందు పోయేది దుర్యోధనుడే అని భయం. చివరికి ఆ మాట ఈ మాట చెప్పి ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించారు. ఆ పాచికల ఘట్టం కోసం గొప్ప సభాభవనం ఒకటి దుర్యోధనుడు కట్టించాడు. ఆ సభాభవనం ప్రారంభానికి ఖచ్చితంగా రావాలని ధృతరాష్ట్రుడి ద్వారా పాండవులను పిలిపించారు. ఆ పిలుపులకు విదురుణ్ణి పంపించారు. ఆ భవనాన్ని తిలకించి సోదరులతో కాసేపు ద్యూతం అంటే పాచికల ఆట ఆడాలని ధృతరాష్ట్రుడు పంపిన సందేశాన్ని విదురుడు వారికి చెప్పాడు. ఆ ఆహ్వానంలో సహృద్యూతం అని ఉంది. అంటే అర్థం ఏదో సరదాగా ఆనందం కోసం ఆడే ఆట అని అర్థం. కానీ జూదంలో సరదా ఆనందం ఏమీ ఉండవు, అంతా స్వార్థమే అని ధర్మరాజుకి తెలుసు. అయినా వచ్చిన ఆహ్వానాన్ని మన్నించడం క్షత్రియ ధర్మం కాదు. అందులోనూ పాచికల ఆటంటే యుధిష్ఠిరకి ఇష్టం. అందువల్ల కాదనలేకపోయాడు. తనతో ద్యూతమాడేది ఎవరు అని విదురుణ్ణి ధర్మరాజు అడిగాడు. అప్పుడు ఎలాంటి పాచికనైనా తనకు అనుకూలంగా మార్చుకునే శకుని ఆడతాడని చెప్పాడు విదురుడు. శకుని ఎలాంటివాడో ధర్మరాజుకి తెలుసు. అయినా వచ్చిన ఆహ్వానాన్ని కాదనడం భావ్యం కాదు గనక తాను వస్తున్నట్టు చెప్పాడు.
కేవలం పాచికల ఆట కుట్ర కోసం దుర్యోధనుడు కట్టిన భవంతి పేరు తోరణ స్ఫాటికం. ఆ భవనం ప్రారంభానికి పాండవులు, ద్రౌపది అందరూ వచ్చారు. వారికి కౌరవులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ భవనంలో పాచికల ఆటకు రంగం సిద్ధమైంది. ముందుగా యుధిష్ఠిరుడు ఆ ఆటను వద్దనుకున్నాడు. మోసంతో కూడిన ఆ ఆట వల్ల ఇబ్బందులు తప్పవని కూడా శకునితో చెప్పాడు. కానీ సరదాగా ఆడదామని చెప్పి ధర్మరాజును కూర్చోబెట్టాడు. ఇక అక్కడి నుంచి శకుని చక్రం తిప్పేశాడు. ధర్మరాజుని రెచ్చగొట్టి తన సంపదనంతా పాచికల ఆటలో లాగేసుకున్నారు శకుని, దుర్యోధనుడు. పాచికల ఆటలో శకునికి ఉన్నంత ప్రావీణ్యం ధర్మరాజుకి లేదు. ఆ విషయం అతనికి కూడా తెలుసు. కానీ వ్యసనం ఎంత ప్రమాదకరమో, ఎంతలా పతనం చేస్తుందో చెప్పేందుకు ఈ ఘట్టమే ఉదాహరణ. అలా శకునితో ఆడిన ఆటలో ధర్మరాజు తన సంపదనంతా పోగొట్టుకున్నాడు. రాజ్యంతో సహా సర్వం కోల్పోయాడు. అంతా కోల్పోయిన ధర్మరాజుని ఇంకా రెచ్చగొట్టాడు శకుని. తన తమ్ముళ్ళని పందెం పెట్టమన్నాడు. ఇంత జరుగుతున్నా జూదం ముందు ధర్మరాజు లొంగిపోయాడు. తన తమ్ముళ్ళందర్నీ పందానికి పెట్టి వాళ్లతో ఓడిపోయాడు. చివరికి తనను తాను ఓడిపోయి దుర్యోధనుడికి బానిసలయ్యారు పాండవులు. అక్కడికి శకుని ఆగలేదు. పాంచాలిని పందెంగా పెట్టి గెలిస్తే నీవు ఓడిన మొత్తం తిరిగి చేస్తాం అన్నాడు. భార్యను పందెంగా పెట్టడం ఇంతకన్నా దిగజారడం ఏముంది? కానీ తనను తాను కోల్పోయిన ధర్మరాజుకి ద్రౌపదిని పందెంగా పెట్టే హక్కు లేదు. కానీ పోయినవన్నీ తిరిగి తెచ్చుకోవచ్చని ద్రౌపదిని పందెంగా పెట్టాడు. మళ్లీ ఓడిపోయాడు. ఈ ఆట జరుగుతున్నప్పుడు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్య లాంటి పెద్దలంతా సభలోనే ఉన్నారు. కానీ వారు ఆపలేకపోయారు. ద్యూతం సరదాగా మొదలై వినాశనం వైపు వెళుతోందని వారికి అర్థమైంది. విదురుడు మధ్యలో ఆపేందుకు ప్రయత్నించినా దుర్యోధనుడు వినలేదు. ఈ మొత్తం ఘట్టంలో పాండవులు ఓడిపోతున్నారంటే ఎక్కువ ఆనందించింది ధృతరాష్ట్రుడే. సభలో ఎంత చెప్పినా వినకుండా ద్రౌపదిని సభలోకి ఈడ్చుకురమ్మని సైనికుణ్ణి పంపాడు దుర్యోధనుడు. కాని ద్రౌపది ప్రశ్నలకు భయపడి ఆ సైనికుడు మళ్లీ సభలోకి వచ్చేశాడు. ఈసారి దుర్యోధనుడు దుశ్శాసనుణ్ణి పంపి ద్రౌపదిని ఈడ్చుకురమ్మన్నాడు. ఆ సమయంలో ద్రౌపది రజస్వలగా ఉంది. ఏకవస్త్రంతో ఉంది. అలా ఎంత బతిమాలినా దుశ్శాసనుడు వినలేదు. తన జుట్టు పట్టుకొని ఈడ్చుకొని సభలోకి వచ్చాడు. ద్రౌపది కన్నీరు పెట్టుకున్నా ఆ సభలో ఎవరూ మాట్లాడలేకపోయారు. ఒక్క భీష్ముడు మాత్రం శకుని మోసం వల్లే నీ భర్త ఓడాడని చెప్పాడు. ద్రౌపది అవమాన భారంతో కుంగిపోయింది. మహాభారతంలో అసలైన మలుపు ఈ ఘట్టమే. అక్కడున్న వాళ్లందర్నీ సంహరించాలని భీముడు లేచాడు. కానీ సమయం కాదని అర్జునుడు చెప్పడంతో ఆగిపోయాడు. అంతమంది కౌరవుల్లో వికర్ణుడు ఒక్కడు ద్రౌపది పక్షాన నిలిచాడు. దుర్యోధనుడు చేసింది మోసమని సభలోనే వాదించాడు. ఇది అధర్మం అని చెప్పిన గొప్ప వ్యక్తి వికర్ణుడు. ఇంతమంది చెప్పినా దుర్యోధనుడు, శకుని, దుశ్శాసన, కర్ణుడిలో ఎలాంటి మార్పు లేదు. ఇక్కడే కర్ణుడు చేయాల్సిన పాపం అంతా చేశాడు. దుర్యోధనుడితో స్నేహం వల్ల కర్ణుడు చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. 5గురిని పెళ్లి చేసుకున్న ద్రౌపది పతివ్రతే కాదన్నాడు. స్వయంవరంలో తనని అవమానించినందుకు ఇక్కడ పగ తీర్చుకున్నాడు కర్ణుడు. ద్రౌపదిని నిండు సభలో వివస్త్రను చేయాలని దుశ్శాసనను రెచ్చగొట్టింది కర్ణుడే. ఆ నిర్ణయం కర్ణుడిదే. సినిమాల్లో చూపించినట్లు కర్ణుడు కథానాయకుడేం కాదు. దానకర్ణుడిగా ఉన్న కర్ణుడు ద్రౌపది పట్ల చేసిన పాపంతో అతను దుర్యోధనుడు కన్నా దుర్మార్గుడయ్యాడు. ఆ మాట వినగానే భీముడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ద్రౌపది మీద చెయ్యి వేసిన దుశ్శాసనుడు గుండెలు చీల్చి రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేశాడు. దుశ్శాసనుడు అవేవీ పట్టించుకోలేదు. ద్రౌపది వస్త్రాపహరణం ప్రారంభించాడు. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. నిస్సహాయ స్థితిలో ఆ అవతార పురుషుడు శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంది. దీనంగా వేడుకుంది. ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. జరుగుతున్న ఘోరాన్ని దివ్య దృష్టితో చూశాడు. ద్రౌపదిని అనుగ్రహించాడు. సభలో జరిగిన మాయను వ్యాసుడు అద్భుతంగా రాశారు. ఎన్నిసార్లు దుశ్శాసనుడు వస్త్రాలను లాగినా ఆ వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. చివరికి అలసిపోయి అతను పడిపోయాడు. ఆ సభలో ఉన్నవారు ఈ మాయను చూసి ఆశ్చర్యపోయారు. దాసి దాసి అని పిలిచి దుర్యోధనుడు ద్రౌపది తన ఒళ్ళో కూర్చోమని సైగ చేశాడు. అది చూసిన భీముడు ఆ తొడలను విరిచి నిన్ను సంహరిస్తానని దుర్యోధనుడు ముందు ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు లేచాడు భీష్ముడు. ఈ ఘట్టం తర్వాత భవిష్యత్తును చెప్పాడు. కౌరవ వినాశనం అతి త్వరలోనే ఉందని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. దాంతో ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. దుర్యోధనుణ్ణి మందలించాడు. ద్రౌపదికి క్షమాపణ చెప్పాడు. ఏం కావాలో వరం కోరుకోమన్నాడు. తన భర్తలకు దాస్యం పోవాలన్న వరం కోరుకుంది. పోయిన రాజ్యం సంపదను మళ్లీ ఇచ్చేయాలని కోరింది. అలా బాధతో పాండవులు ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. కానీ అనుకున్నది జరగలేదని దుర్యోధనుడి బాధ. మళ్లీ అతన్ని జూదానికి పిలిచి ఈసారి అరణ్యాల పాలు చేయిద్దామని అనుకున్నాడు.
ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఆ మాట ఈ మాట చెప్పి జూదానికి ఒప్పించాడు. పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు చేసిన తప్పులే వంశనాశనానికి కారణం. మళ్లీ ధృతరాష్ట్రుడు పాండవులను జూదానికి ఆహ్వానించాడు. దారిలో ఉన్న వారిని మళ్లీ రమ్మన్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. జరిగేదేదో జరుగుతుందని పాండవులు మళ్లీ హస్తినకు వెళ్లారు. ఒక్కటే పందెం పెట్టాడు శకుని. ఈసారి ఓడిపోతే ఓడినవారు 12 ఏళ్ల వనవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. మళ్లీ పాచికలు వేశాడు శకుని. ఆ మాయా జూదంలో ధర్మరాజు మళ్లీ ఓడాడు. అక్కడితో పాండవ వనవాసం మొదలైంది. జూదం వల్ల ఎంత నష్టమో చెప్పే ఎపిసోడ్ ఇది. వ్యసనాలు కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తాయో చెప్పేందుకు, ధర్మరాజు లాంటి గొప్ప వ్యక్తిని కూడా ఎలా హీనంగా మారుస్తాయో చెప్పేందుకు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ అవసరం లేదు. కానీ ఈ వనవాసమే కౌరవుల నాశనానికి కారణమైంది. ఇక్కడితో సభాపర్వం పూర్తయింది. పాండవుల అరణ్యవాసం అంతా అరణ్యపర్వం. మరి పాండవ వనవాసంలో ముఖ్య ఘట్టాలను వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం.